అంతా కూడా మరి దేవుని దృష్టిలో కొంతమంది నీతిమంతులుగా పిలువబడతారు. మరి అది నీతిమంతులుగా దేవుని దృష్టిలో పిలువబడాలంటే మరి దేవుడికి ఆహ్, కొన్ని కొలతలు ఉంటాయి. ఆ కొలతలు బట్టి దేవుడు నీతిమంతునిగా ఒకరిని తీరుస్తారు. సో, ఆ కోణంలో గాను మనం మాట్లాడితే అయితే అలాంటి వారిలో కూడా కొంత మట్టుకు క్రమశిక్షణ లోపించినప్పుడు మరి ఏ రీతిలో వారి యొక్క పరిస్థితి ఉంటుందో అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుడు మనకిచ్చినాక అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకున్న రోజు నిజంగా అది మనం ధన్యులనే చెప్పాలి. ఒక్కసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండం 32 చూద్దాం. వారి ద్రాక్షావళి సాదమ ద్రాక్షావళి సొదొమ. వారి ద్రాక్షావల్లి సొదొమ ద్రాక్షావల్లి, అది గొమోరా పొలములో పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి. వారి ద్రాక్ష రసము క్రూర సర్పముల విషము, నాగుపాముల క్రూర విషము. ఇది నా యొద్ద మరుగుబడి ఉండలేదా నా నిధులలో. చాలమ్మా. సో ఇక్కడ ప్రస్తావన అక్కడ మీరు గమనిస్తే సొదొమ అని ఆ ప్రస్తావన. సొదొమ అనగానే మనకి జ్ఞాపకం వచ్చింది ఏంటట? ఓకే, సరే. మరి సొదొమలో ఎవరున్నారు? దాని గురించి ఎక్కువగా మాట్లాడాల్సింది ఏముందట? అది మంచి పట్టణం కాదు, దేవునికి చాలా విరోధమైన క్రియలు ఆ పట్టణంలో జరిగాయి కాబట్టి దేవుడు దాన్ని నాశనం చేశాడని మనకు తెలుసు. అయితే అందులో మనం మాట్లాడుకోదగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? లోతు ఉన్నాడు కదా. సో ఇప్పుడు ఆ లోతు గురించి మనం మాట్లాడితే చాలా సందర్భాల్లో మనం యొక్క లోతు గురించి అధ్యయనం చేసాం కదా, మనకు తెలుసు. అయితే అలాంటి లోతు నీతిమంతుడు అని దేవుడే ధృవీకరించాడు, దేవుడే చెప్తున్నాడు కదా. మరి అలాంటి యొక్క లోతు విషయానికి వస్తే అబ్రహాముకి యొక్క తమ్ముడు కుమారుడు యొక్క లోతు. అబ్రహాము లోతు వీరిరువురు కూడా మొట్టమొదటిగా కలిసే ఉన్నారని కూడా మనకు తెలుసు కదా. అదే బైబిల్ చెప్తుంది. వారి చరిత్రను కూడా మనం కానీ ధ్యానిస్తే వారి ఇరువురు కూడా చాలా చక్కటి ఎందుకంటే మరి ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తే మరి అబ్రహాంని దేవుడు ఈ యొక్క ఊరు అనే పట్టణాన్ని ఖాళీ చేసి అక్కడి నుంచి బయటికి పిలుస్తాడు. వెళ్ళిపోమంటున్నప్పుడు మరి ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేసిన గుంపులో లోతు కూడా ఉన్నాడు. ఆయనతో పాటు కొంతమంది వెంబడించారు, అందులో ఈ లోతు కూడా ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేశాడు. మరి వారందరూ కూడా కలిసి మరి దేవుడు వారికి ఎలాంటి యొక్క స్థలానికి తీసుకొని వెళ్తా అన్నాడు చెప్పాడా? మొట్టమొదటిగా అయితే చెప్పలేదు, కానీ తర్వాత మాత్రం దేవుడు ఒక స్థలంలో దేవుడు ఆ అబ్రహాంని స్థిరపరిచాడు. మరి యొక్క కానాన్లోకి దేవుడు వారిని ప్రవేశింపజేసిన తర్వాత ఆ తర్వాత కాలంలో మనం గమనిస్తే మరి ఆ ఇరువురు కూడా విడిపోవడానికి గల కారణం ఏంటి? లోతు అలాగే అబ్రహాము విడిపోవడానికి కారణం ఏంటి అంటే మీరు గమనించండి, ముందు నుంచి కూడా ఈ యొక్క భూ తగాదాలే, స్థల వివాదాలే అన్నీ కూడా కదా. సో వాళ్ళకి భూభాగం సరిపోవట్లేదు. ఎందుకంటే ఈ యొక్క పశు సంపద విస్తరించడం వలన మరి ఆ కొద్ది భూభాగంలోనే ఎక్కువ పశ్చికిని వీరు పంచుకునే క్రమంలో కొన్ని యొక్క భేదాభిప్రాయాలు వచ్చాయి. అలాంటి క్రమంలో మరి అబ్రహాము పశువుల కాపర్లు, లోతు పశువుల కాపర్లు కూడా ఈ యొక్క సంఘర్షణ జరిగింది. సో ఇది ఇలా జరుగుతున్నప్పుడు వాస్తవంగా వారిరువురు గొడవ పడలే కదా. అబ్రహాము కానీ లోతు కానీ వారిరువురు కూడా గొడవ పడలేదు, కానీ వారి కింద పనిచేస్తున్న పశువుల కాపర్లు ఈ యొక్క వాటి గురించి గొడవ పడ్డారు. సో గొడవ పడినప్పుడు మరి ఇది వెంటనే దీన్ని పరిష్కరించుకోకపోతే దీనివలన మనం చాలా నష్టపోతామని ఎరిగి వెంటనే ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ వారి ఇరువురిని కూడా హాజరుపరిచారు. సో ఈ యొక్క అబ్రహాము వారితో మాట్లాడిన సందర్భం ఏంటంటే, బాబు నాకు తెలిసింది మరి ఈ యొక్క వివాదం, ఈ యొక్క పశువుల కాపర మన మధ్యలో ఉంటున్నాక
మనం మన మన దగ్గర పనిచేస్తున్న ఒక పశువుల కాపర్లు గొడవలు ఆడుకుంటున్నారు. మరి ఇది ఇది ఎలా కొనసాగితే మన యొక్క రిలేషన్స్ కూడా పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి మరి మనిద్దరం కూడా దూరంగా ఉందాం, విడిపోదాం అని చెప్పి అబ్రహాము పెద్ద మనిషిగా ఒక మాట ఆయన మాట్లాడాడు. సో ఇదంతా కూడా తెలిసిన సంఘటనే. సో ఆయన మాట్లాడినప్పుడు మరి ఆయన ఒక స్థలానికి, ఎత్తైన స్థలానికి తీసుకుని వెళ్ళిపోయి చూపించి, ఇగో నీకు ఏ ఏ స్థలం కావాలి, ఇటు ఒకవైపు పశ్చిమగా ఉంటున్నది, దాన్ని సొదొమ వైపు, ఇంకొకటి తూర్పు దిక్కున ఉంటున్నది, ఒకటి బంజరు భూమిగా ఉంటున్న ఒక స్థలాన్ని, ఈ రెండు స్థలాన్ని చూపించి నీకే నేను మొదటి అవకాశం ఇస్తున్నాను, నువ్వు ఏదైతే నువ్వు సెలెక్ట్ చేసుకుంటావో దానికి నువ్వు వెళ్ళిపో, నేను మిగతాదని తీసుకుంటాను అని చెప్పినప్పుడు మరి ఆయన కనులకు చాలా చక్కగా కనపడిందట ఈ పశ్చికంతా కూడా. ఎక్కడ అది ఎటువైపు ఉందంటే సొదొమ గొమొర్రా వైపు. అంతటా కూడా పశ్చిమగా ఉన్నప్పుడు బాగుంది కదా అని చెప్పి ఏమాత్రం ఆలోచించకుండా ఇది నాకు కావాలంటున్నప్పుడు సరే ఇది నువ్వు తీసుకో. ఈయన కూడా ఇంకొక స్థలాన్ని వైపు ఈయన వెళ్ళిపోయాడు. అది మనకి అది తెలుసు. అయితే ఈ సందర్భంలో మొట్టమొదటిగా లోతు చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే, మరి పెద్దలుగా ఎవరన్నా ఒక మాట అంటున్నప్పుడు సహజంగా ఆ మాట అనడానికి దాని వెనకాతల చాలా కారణాలే ఉంటాయి అని గ్రహించాలి. నీకు మెచ్యూరిటీ లేదనుకోండి, ఆ కోపానికి లేకపోతే నీకు మంచి జరుగుతుంది, లేకపోతే ఒక స్వార్థపూరితమైన ఆలోచనతో ఉంటున్నప్పుడు ఒక సరైన నిర్ణయం తీసుకోలేరు. అందుకనే చాలా సందర్భాల్లో మనం మాట్లాడతాం, మీరు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవాలి, నిమ్మలంగా ఉంటున్నప్పుడు తీసుకోవాలి కదండి. బాగా బాధలో ఉంటున్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదు, బాగా సంతోషంలో ఉంటున్నప్పుడు కూడా నువ్వు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే ఆ రెండు కూడా హానికరమే. ఎందుకంటే అలాంటి సందర్భంలో స్థిరంగా ఉండదు నీ మనసు. కనుక ఖచ్చితంగా మీరు తీసుకున్నది తప్పే అవుతుంది. అందుకనే కొంచెం టైం తీసుకోండి, సమయం తీసుకోండి, కుదుట పడండి, నెమ్మదిగా ఉంటున్నప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకోండి. సో అబ్రహాము మంచిగా అన్నప్పటికీ ఆయన ఏమనాలా, పెదనాన్న నువ్వు నేను గొడవలు ఆడుకోలేదు, నీకు నాకు ఏమి వైరం లేదు, మేబీ నిజంగా ఆ ప్రాబ్లం అయితే ఉండొచ్చేమో కానీ బట్ దాన్ని మనం పరిష్కరించుకుందాం ఒక విధానంలో. వాళ్ళ మాటలు పట్టుకొని మనం ఎందుకు విడిపోవాలి అని అనకుండా ఆయన ఏదైతే చెప్పాడో వెంటనే దానికి రియాక్ట్ అయిపోయి సరే నేను ఇది తీసుకుంటాను అని చెప్పి ఆయన అటువైపు వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో చూస్తే అక్కడ చూడండి, ఈ లోతు దేవుని యొక్క దృష్టిలో ఎలా ఉన్నాడట, నీతిమంతుడుగానే ఉన్నాడు. అది దేవుడే చెప్పాడు కదా. సొదొమలో అంతటిలో కూడా లోతు కుటుంబం ఒక్కటే దేవునికి లోబడి నీతిమంతుగా మరి అక్కడ నివసిస్తుంది. అయితే ఇక్కడ మనం చదువుకున్నాక ద్వితీయోపదేశకాండంలో ఒకసారి చదవండి, గట్టి చదవండి. ఇప్పుడు వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి, అది గొమొర్రా పొలములో పుట్టినది, వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు. ఓకే, చూడండి, ద్రాక్ష వల్ల పుట్టిన పండ్లు పిచ్చివట, అవి చేదైన గెలలు అని లోతు. అయితే ఇక్కడ వేటి గురించి చెప్పబడింది అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. ఈ సందర్భంలో మాట్లాడుతున్నది ఎవరి గురించి చెప్పబడింది అట, ఆ పిచ్చి పళ్ళు అని పిలువబడుతున్న ఎవరు అంటే లోతు కుమార్తెల గురించి చెప్పబడింది లేఖన భాగం. అంటే మనం ఎప్పుడు కూడా ఇంత లోతుగా మనం వెళ్ళాం, పైన మనం చదువుకొని వెళ్ళిపోవడం వల్ల అందులో ఉన్న భావం మీకు అర్థం కాదు. అయితే ఎక్కువసేపు నేను ఈరోజు మాట్లాడదలుచుకోలేదు, కొన్ని మాటలని నేను చెప్తాను, అందులో ఉన్న పరమార్థాన్ని గ్రహించండి. కనుక ఇక్కడ చూడండి, ఎందుకు ఇక్కడ చేదైన గెలలు అనే కుమార్తెలు ఎందుకు పిలుస్తున్నారంటే, ఇక్కడ సొదొమ గొమొర్రా అనేది ఎలాంటి స్థలం అట, అది పాపపు పట్టణం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ ప్రపంచంలో అనేక దేశాల్లో భయంకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయంటే అది మొట్టమొదటిగా పుట్టిన జన్మస్థలం ఎక్కడట, ఈ సొదొమ గొమొర్రాలోనే. సొదొమ గొమొర్రాలో టైంలోనే ఇదంతా కూడా ఏంటట, దేవుడు స్త్రీని పురుషుని చేశాడు. అంతేనా, అవునా కదా. ఆదికాండంలో 1:26 ప్రకారంగా దేవుని స్వరూపంలో ఎవరిని చేశారట, ఒక స్త్రీని పురుషునిగాను మాత్రమే చేశాడు తప్ప మూడో ఒక జెండర్ లేదు. మూడో ఒక జెండర్ లేనప్పుడు
మరి దానికి ఎందుకు ఇప్పుడు ఒక ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్ అనే ఒకటి పుట్టుకొచ్చి మరి వారికంటూ ఒక సెపరేట్ కమ్యూనిటీని కోరుకుంటూ మరి వివిధ రకాలుగా మరి వారికి నచ్చిన రీతిలో దేవుడు తన పోలికలో నిర్మించినప్పుడు నువ్వు ఎలా ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని పోలికను గ్రహించు. ఎవరికో నువ్వు అందంగా కనబడాలని నువ్వు మేకప్లు చేయక్కర్లేదు. నీ అందమే నీకు చాలు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని స్వరూపంలో మనం తయారు చేయబడినప్పుడు నువ్వు ఎలా ఉన్నా సరే దేవునికి నచ్చుతావు. అంతే కదా, నువ్వు ఎలా ఉన్నా సరే దేవునికి నచ్చుతావు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా పై రూపమును ఏం చూడడం కదా. దేన్ని లక్ష్య పెడతాడు దేవుడు? అంతరంగ సౌందర్యాన్ని నీ రాజు కోరుకుంటున్నాడు అని దేవుని వాక్యం కూడా చెప్తుంది. కనుక ఎప్పుడు కూడా నువ్వు నిందించుకోవద్దు, నువ్వు ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు. ఎందుకంటే ఒకవేళ నువ్వు తక్కువ నిన్ను చేసుకుంటే నీ దేవుణ్ణి నువ్వు తక్కువ చేస్తున్నట్టే. మరలా చెప్తున్నాను, మనము ఎవరి స్వరూపం అట? దేవుని స్వరూపం. దేవుని స్వరూపం అంటున్నప్పుడు ఇంకా ఏ క్వశ్చన్స్ మనకు మధ్యలో ఇంకా రాకూడదు. కనుక ఇక్కడ చూడండి, ఈ సొదొమ గొమొర్ర అనే స్థలము చాలా చెడ్డ స్థలం. అది ఇంకా దుష్ట జనాంగం. ఇంకా మొట్టమొదటిగా చెప్పాలంటే మిళితమైపోయిన జనాంగం ఇక్కడ. ఎందుకంటే మనం రెండో యేసు ప్రభు త్వరగా వస్తున్న శీర్షికలో రెండో పాటలో మనం మాట్లాడుకున్న సందర్భంలో చూస్తే ఈ ఆదికాండము 6వ అధ్యాయంలో అక్కడ కూడా నోవాహ కాలంలో కూడా మిళితమైపోయిన జనాంగాన్ని మనం చూసాం కదా. అక్కడ కూడా జనాలు ఏంటంటే కలిసిపోయారు. ఎందుకంటే దేవుని స్వరూపంలో ఎవరు లేరు అక్కడ. వాళ్ళందరూ కూడా దేవుని పోలికలో లేనందున దేవుడికి చాలా కోపం వచ్చింది. కనుక దేవుడు వాటి అంతటినీ కూడా నాశనం చేయాలనుకున్నాడు. దేవుడు నాశనం చేశాడు. అయితే మరలా ఇక్కడ కూడా ఈ లోతు కాలంలో కూడా మళ్ళా ప్రజలు మిళితం అయిపోతున్నారు. వారు నానా విధమైన క్రియలు వారు చేస్తున్నారు. ఎంతగా దౌర్భాగ్యంగా ఉన్నాయంటే అది అసహించుకునే రీతిలో తారతమ్యం లేకుండా చిన్న పిల్లలు కూడా వారికి అంతటి కామంతో వారు నిండిపో ఉన్నారని అక్కడ వాక్యం కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇలాంటి స్థలంలో ఒక చెట్టుకి 2 పళ్ళు ఉన్నాయి అనుకోండి. అందులో ఒకటి చెడిపోయినది అయినప్పుడు ఆ 2 కలిసి ఉంటున్నప్పుడు ఆరోగ్యవంతంగా శ్రేష్టమైన పండుకు కూడా ప్రమాదమే. అవునా? అందుకనే కదా కీర్తనకారుని దావీదు 1వ కీర్తనలో 2-3 వచనాల్లో ఒక మాట తెలియజేస్తాడు. ఏంటట? చదువుతారా? అది కూడా కంటతో వచ్చేయాలి. ఇవన్నీ కూడా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. 1-2 కదా నువ్వు చదివావు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక. చాలు. ఎందుకు అంత స్పెసిఫిక్గా చెప్తున్నాడు? అంత స్పష్టంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే దాని వలన నీ పరిశుద్ధత, యథార్థత, నీతిమత్వము ఇవన్నీ కూడా చెడిపోయే ప్రమాదంలో ఉంది. కాబట్టి అలాంటి గుంపుతో నువ్వు చేరొద్దు అంతే. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఈ అబ్రహాముతో లోతు కలిసి ఉన్నంత వరకు కూడా చాలా చాలా శ్రేష్టమైన వాడిగానే ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ అక్కడికి వెళ్ళిన సొదొమ గొమొర్రాలోకి వెళ్ళి అక్కడ స్థిరపడిపోయిన తర్వాత కూడా అంత బాధతోనే ఉన్నాడట ఆయన కదా. ప్రతిరోజు కూడా తన మనసు నొప్పించుకుంటూ కూడా అలాగే ఉన్నాడట. ఎందుకు అంత బాధపడుతూ నువ్వు అక్కడ ఆ స్థలంలో ఉండవలసిన పని ఏంటి? ఎందుకంటే నువ్వు ఒక్కడవే నీతిమంతుడివి ఆ ఊరంతటికి కూడా. అంతేనా? ఎక్కడ ఎవరి గురించి రాయబడలేదు. లోతు గురించి అక్కడ చెప్పబడింది. లోతు తప్ప ఇంకెవరు కూడా నీతిమంతులుగా ప్రకటించబడలేదు. దేవుడు ధృవీకరించలేదు కదా. మరి అలాంటప్పుడు నీ చుట్టుపక్కలంతా కూడా దేవునికి వ్యతిరేకమైన వారుగా ఉంటున్నారు అని నీకు తెలిసినప్పుడు వాళ్ళ వలన నీకు హాని ఉంటుంది. ఏదో ఒక రోజు నీ పరిశుద్ధతకి, యథార్థతకి ముప్పు వస్తుందని తెలుసున్నప్పుడు నువ్వు అక్కడ ఉండడమే తప్పు. అయితే ఉంటూ కూడా నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ గ్రేట్గా నువ్వు ఫీల్ అయిపోతున్నావు కదా, అది చాలా తప్పు. అంటే లోతు మంచివాడు అయినప్పటికీ కూడా క్రమశిక్షణ లోపించినప్పుడు దాని పర్యవసనాలు ఎలా ఉంటాయంటే తనకు పుట్టిన బిడ్డలే కానీ తనకు భార్య కానీ అందరూ కూడా ఎఫెక్ట్ అయిపోయారు. కనుక వాళ్ళ
ఒక కుమార్తెల గురించి రాయబడింది ఇక్కడ. ఏంటట, వారు ఎలాంటి వారట, వాళ్ళు పిచ్చి పళ్ళట, చేదైన గెలలంట, ద్రాక్షావల్లి నుండి పుట్టిన పండ్లు పిచ్చివి చేదైనవి అని వారి గురించి వర్ణిస్తున్నాడు ఇక్కడ. ఈ యొక్క మోషే చెప్తున్నాడు ఈ యొక్క విషయాలన్నీ కూడా. కనుక ఎందుకంటే అది దేవుని యొక్క చిత్తము కాదు. దేవుని చిత్తం ఏంటంటే లోతు కానాన్లో ఉండడమే మంచిది అనేది దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం అది. కానీ ఈ రోజుల్లో కూడా దేవుని చిత్తానికి విరోధముగా, ఎందుకంటే మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటుందో అది మీరు చూసుకుంటున్నారు, కానీ అది దేవుని చిత్తమా కాదా అనేది ఏ కోశాన్న కూడా ఆలోచించట్లేదు. ఈ రోజుల్లో ప్రాబ్లం ఫేస్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు మనకి సమస్యలు అధికముగా మనం ఎదుర్కోవాల్సి వస్తుందంటే, నీ జీవితంలో దేవునికి ఎలాంటి యొక్క అవకాశము కల్పించట్లేదు. కనీసం నువ్వు దేవుని చిత్తాన్ని గ్రహించడానికి కూడా నువ్వు ఏమాత్రం కూడా శ్రమించట్లేదు, నువ్వు అర్థం కూడా చేసుకోవట్లేదు. అందు నిమిత్తం ఏమవుతుందంటే నీకు అనేకమైన శ్రమలు అయితే కనుక శ్రమలు సహించువాడు ధన్యుడే కదండి. కాబట్టి పర్వాలేదులేండి, దేవుని చిత్తంకు విరోధంగా వెళ్తున్నప్పుడు, నాకు శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు కూడా నేను ఇది భరిస్తే నేను ధన్యుని అనుకుంటే, నీ అంత వెర్రివాడి భూమి మీద ఇంకొకటి ఉండడు. అవునా? అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకొని ఆ ప్రాబ్లంకి, ఆ రూట్కి నువ్వు ఏం చేయాలట, నరికివేయాలా. నాలో చేదైన వేరును తీసివేయని ప్రార్థించడం కాదు, కానీ అదేదో తెలుసుకొని అక్కడికి నరికేయడం మానేసి పైకి దానివల్ల వస్తున్న ప్రాబ్లమ్స్కి మాత్రమే నువ్వు సొల్యూషన్కి పైన ఇక మందులు పూస్తే కుదరదు కదా. కనుక ఇక్కడ వీళ్ళకి తెలుసు ఆ స్థలము లో దేవుని యొక్క సన్నిధి లేదు అని తెలుసు. ఎవరికి? లోతుకు తెలుసు. కానీ ఎందుకో మరి అలా బలహీన పడిపోయాడు. ఎందుకంటే కాస్త కూస్తో ఆ యొక్క చరిత్రను కానీ మీరు కానీ కొంచెం చదవగలిగితే, ఈ యొక్క సొదొమ గొమొర్రా ఆ యొక్క హిస్టరీ కానీ మీరు చదవగలిగితే, అక్కడట కాస్త కూస్తో చదవరి కొంచెం జ్ఞానవంతుడు అంటే ఒక లోతేనట, ఇంకెవరూ లేరు పైపెచ్చు. అందుకని ఏం చేశారట, ఈ సొదొమ గొమొర్రాలో ఉంటున్న ఒక పెద్దలు కొంతమంది ఏం చేశారట, ఆ గవిని దగ్గర ఏం చేశారంటే ఈ లోతుని ఒక పెద్ద మనిషిగా ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టారట. తెల్లారి నుంచి సాయంత్రం వరకు లోతు చేసే పని ఏంటో తెలుసా? అందరికీ తీర్పులు తీర్చడం. ఇది స్టోరీ. అయితే అందు నిమిత్తం ఏంటంటే మనోడికి అది అలవాటు అయిపోయి అందరూ కూడా రోజు కూడా నమస్కారం పెట్టడం, సలాంలు కొట్టడం ఇలా చేస్తున్నప్పుడు అదొక గౌరవంగా తీసుకొని పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ, చెడ్డ ప్లేస్లో దేవుని సన్నిధి లేని స్థలంలో నువ్వు అక్కడ పెద్ద మనిషిగా ఉండి ఏమి ప్రయోజనం? దేవుని దృష్టిలో నీకంటూ ఒక ప్రత్యేకత దేవుడు కలగజేశాడు. నువ్వు నీతిమంతుడని దేవుడు పిలుస్తున్నప్పటికీ కూడా నీ యొక్క నిర్లక్ష్యం, నీ యొక్క అవిధేయతను బట్టి, కనీసం శాంతంగా నువ్వు ఆలోచించకుండా త్వరగా నువ్వు నిర్ణయం తీసుకోవడాన్ని బట్టి పర్యవసనాలు ఎలా ఉంటున్నాయి ఇప్పుడు చూస్తాం మనం. కాబట్టి అది చాలా తప్పు చేశాడు తను. అంటే ఇప్పుడు నేను లోతుని నెగిటివ్గా నేను పోర్ట్రేట్ చేయడానికి ఈరోజు నా ప్రసంగం కాదు, కానీ దేవుడు ఒక విధానమైన ఒక ఉన్నతమైన స్థలంలో ఒక వ్యక్తిని పెట్టిన తర్వాత కూడా ఆ వ్యక్తి దాన్ని అర్థం చేసుకోకుండా, గ్రహించకుండా, నిలబెట్టుకోకపోతే దాన్ని వచ్చిన పర్యవసనాలు ఎలా ఉంటాయి? దేవుడే కదా ఆయన్ని నీతిమంతుడని చెప్పింది, లేకపోతే తనకు తానే బిరుదిచ్చుకున్నాడా? లేకపోతే అబ్రహాం ఇచ్చాడా? లేదే. దేవుడే ఆ వ్యక్తి గురించి నీతిమంతుడు అని ఒక సర్టిఫికేషన్ ఇచ్చాడు. మరి దేవుడే ఒక వ్యక్తి గురించి అంత ఉన్నతంగా మాట్లాడి నావాడు అని తెలియజేస్తున్నప్పుడు మరి అతన్ని కాపాడాలి, అవునా? కానీ ఇక్కడ అలా జరగలే. అయితే అవకాశాలు అయితే చాలానే ఇచ్చాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ లోతు కానాను వదిలేసి మరి యొక్క సొదొమకైనా వెళ్ళిపోయాడు, అక్కడ స్థిరపడిపోయాడు. రోజు కూడా ఆయన ప్రతిరోజు చూస్తుంటాడు కదా జనాలు ఎలాంటి యొక్క ప్రవర్తన కలిగి ఉన్నారో, వారి యొక్క విధి విధానాలు చూస్తున్నాడు. నచ్చట్లేదు, ఏం బాలే, ఇరుగు పొరుగు వారు బాలేదు, ఎవరూ బాలేదు, ఊరంతా బాలేదు, కానీ నువ్వు అక్కడే ఉంటావు. ఎందుకు? ఏం చేశారు? ఒక పదవి ఇచ్చారు నీకు, ఒక గమ్మేసి కూర్చోబెట్టారు నీకు చెట్టు కింద.
అది నీకు నచ్చింది, అది బాగుంది నీ వరకు అనుకుంటున్నావు, కానీ అది దేవుడు నీకు ఇచ్చిన ఉన్నతమైన స్థితిని ఎలా చెరుపుతుందో అనేది నువ్వు గ్రహించట్లేదు. సో నెమ్మదిగా తన ఆ దేవుని యొక్క ఆ ఉన్నతమైన ఒక పదవిని ఆయన ఎలా పాడు చేసుకుంటున్నాడంటే ఆ స్థలం నుంచి కదలకుండా ఆయన అలాగా ఉండిపోతున్నాడు. అయితే దేవుడు ఎంతో దయగలిగిన వాడు కనుక దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలు ఎలాంటివి ఉంటాయంటే ఏ ఒక్కరు నశించడం తండ్రి చిత్తమో కాదు కదా. కనుకనే దేవుడు అనేకమైన అవకాశాలు ప్రతి ఒక్కరికి దయచేస్తుంటాడు. అలాంటి కోణంలోనే లోతుకు కూడా ఒక అవకాశం దయచేశాడు. ఏంటి అవకాశం అంటే, మరి లోతు చాలా పెద్ద మనిషిగా చాలా సంవత్సరాలుగా స్థిరపడిపోయి కొనసాగుతున్నాడు అలాంటి ఒక దరిద్రమైన స్థలంలోనే. అయితే అకస్మాత్తుగా ఏమైపోయిందట, ఒక రాజు వచ్చి ఏం చేశాడు, శత్రువులు వచ్చి వాళ్ళ మీద దాడి చేశారు. దాడి చేసి సొదొమ రాజుని అలాగే లోతు కుటుంబ సభ్యుల్ని వీళ్ళందరినీ కూడా చెరకు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ విషయం తెలిసింది ఎవరికి తెలిసింది? అబ్రహాంకి తెలిసింది. అబ్రహాముకు తెలియగానే వెంటనే ఆయన ఏమాత్రం తడువు చేయకుండా ఆయన ఎంట పుట్టిన వారిని యవనస్తులుగా పెంచి పోషించాడు కదా 318 మందిని, వాళ్ళందరినీ వెంట పెట్టుకొని. అయితే ఇది కూడా మీరు గమనించండి, ఈ సందర్భంలో తప్ప మరలా బైబిల్ గ్రంథం అంతటా వెతకండి మీరు, ఈ 19వ అధ్యాయంలోనే మీకు వాళ్ళు కనబడతారు తప్ప మళ్ళీ ఇంకెక్కడ కూడా వారి ప్రస్తావన ఏమైపోయారో కూడా తెలియదు. ఈ 318 మంది యవనస్తులు ఏమైపోయారో తెలియదు. వారిని దేని కొరకు ట్రైన్ చేశాడు అనేసి అంటే ఇదే కారణం, ఒకే కారణం. అంటే దేవుని యొక్క ప్రణాళిక అర్థం చేసుకోవడానికి మీ జ్ఞానం సరిపోదు, ఆయన జ్ఞానం అర్థం చేసుకోవడానికి మనకి సరిపోదు. అందుకనే నేను ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను, అగోచరుడు ఎవరంటారన్నమాట? యోబు. దేవుడి గురించి మాట్లాడితే పలికే మాట ఏంటంటే, దేవుడు అగోచరుడు, ఎవరికి కూడా గోచరం కాడు, అర్థం కాడంటే దాని అర్థం ఏంటి? నీకు బుర్రలేదని, అంతే కదా. అంతే. దేవుడు మనకు అర్థం అవ్వాలంటే మనం కొంచెం కామన్ సెన్స్ వాడి కొంచెం భక్తిని పెంచుకొని దానికి కొంచెం భయాన్ని యాడ్ చేసుకుంటే సరిపోద్ది. దేవునికి కావాల్సింది అదే కదా. అప్పుడు ఏమి కలుగుతుంది? అందుకే కదా సొలొమోను చెప్తాడు సామెతల 10లో ఏం చెప్తున్నాడు ఆయన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట దేనికి మూలము? జ్ఞానం ఉంటే నీకు అర్థమవుద్ది. ఆయన జ్ఞానం ఏంటి? ఆయన నీ జీవితంలో ఎలాంటి చిత్తాన్ని ఆయన నెరవేర్చాలనుకుంటున్నాడు, నిన్ను ఎలా నడిపించాలనుకుంటున్నాడో నీకు తెలుస్తుంది. తద్వారా నీ యొక్క స్థితి ఏంటో నీకు అర్థమైపోతుంది. కాబట్టి అక్కడి నుంచి నువ్వు ఖాళీ చేస్తావు. దేవుని యొక్క సన్నిధి ఎక్కడుందో వెతుక్కొని అక్కడికి వెళ్తావు. అందుకే నేను అంటున్నాను కదా, బుర్ర లేకపోవడం కారణం ఏంటంటే నీకు భయం ప్లస్ భక్తి ఇవి లోపించినప్పుడు ఆటోమేటిక్గా నీ బుర్ర ఖాళీ, ఏముండదు లోపల. ఒక పెద్దగా ఉంటుంది అనమాట, కానీ అందులో గుజ్జు ఏమి ఉండదు. కనుక మీరు ఆలోచించండి, దేవుని యొక్క ప్రణాళిక మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఒక ఆలోచన చేసినప్పుడు ఆ ఆలోచన మేబీ ఆ సందర్భంలో ఆ వాడుకునే పద్ధతి తీరు చాలా కొద్ది నిమిషాలే ఉండొచ్చు, చిన్న షార్ట్ పీరియడ్ ఉండొచ్చు. కానీ ఆ చిన్న దానికి కూడా దేవుడు ఎంతో ఆలోచించి ఇప్పుడు ఈ యొక్క 318 మంది ఎవరో వీళ్ళందరూ కూడా ఈ యవనస్తులందరినీ కూడా స్పెషల్గా ఈ యొక్క అబ్రహాము ఆ కాలంలోనే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాక మోడర్న్ భాషలో మాట్లాడుకుంటే టైకోండో, కుంఫు, కరాటే, బాక్సింగ్, కిక్ బాక్సింగ్ ఇలాంటి యొక్క విద్యలన్నీ కూడా ఈ వీళ్ళకి నేర్పించాడట. ఈ 318 మంది ఉంటున్న యవనస్తులకి ప్రత్యేక శిక్షణ ఇచ్చాడట. వీరిని దేని కొరకట? ఈ యుద్ధము చేయడం కొరకు. అంటే ఒక చిన్నపాటి ఒక సైనికుల్ని తయారు చేశాడు. ఎవరు? ఈ యొక్క అబ్రహాము ఈ యొక్క యవనస్తులందరినీ కూడా. అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు. ఎందుకో తెలుసా? యుద్ధంలో ఒక రాజు ఉన్నాడు అనుకోండి, ఆ రాజుకి ఒక రాజ్యం ఉంటుంది,
ఆ రాజ్యంలో చాలామంది సైనికులు ఉంటారు, ఆయుధ సంపద ఉంటుంది, నానా విధాలుగా ఉంటుంది. ఆ రాజ్యాన్ని పరిరక్షించుకోవడానికి వారు ఇతర రాజుల మీద యుద్ధం ప్రకటించడానికి అది సామాన్యమైన విషయం కాదు. అలాంటిది కేవలం 318 మంది యవనస్తులకి ట్రైనింగ్ ఇచ్చి కొంతకాలము శిక్షణ ఇచ్చి వారిని ఈ యొక్క ప్రత్యేకమైన సందర్భంలో మాత్రమే వాడాడో, తర్వాత వారి గురించి ఈ ప్రస్తావన లేదు. అంటే కేవలం దే ఆర్ మెంట్ అండ్ ద డిజైన్డ్ ఫర్ ఓన్లీ ఫర్ ద వార్. ఎందుకట ఈ యొక్క 5 రాజులతో యుద్ధము చేయడానికి, 5 రాజులతో యుద్ధం చేయడానికి సామాన్యం కాదు. అందుకే చెప్తున్నాను, ఒక రాజు అంటేనే వాడికి ఒక సెటప్ ఉంటుంది కదా. అలాంటిది 5 రాజులు అంటే ఎంతమంది సైన్యం ఉంటుంది, చాలా అది మీరు ఆలోచిస్తే. కానీ వీళ్ళందరినీ కూడా సునాయాసంగా చాలా సింపుల్గా ఈ యొక్క 318 మందితో అబ్రహాము నాయకత్వం వహించి ఆ 5 రాజుల్ని ఓడించి తనక తమ్ముడు కుమారుడైన లోతుని విడిపించాడు. హల్లెలూయా. అంటే కేవలం వారిని విడిపించడం కొరకు, అది కూడా ఎందుకట, అందులో కూడా ఒక కోణం ఉంది. ఆ యొక్క లోతుకి బుద్ధి నేర్పడానికి, తన మనోనేత్రాలు వెలిగించడానికి తన్ని దేవుడే అలాంటి యొక్క స్థితి కల్పించి అప్పగించాడు, ఆ శత్రువులకి అప్పగించాడు. అప్పుడన్నా సరే దేవుని ప్రసన్నతను నువ్వు ఎరిగి నీ యొక్క పెదనాన్నతో నువ్వు కలిసి ఉంటావని. మీకు అర్థం అవ్వట్లేదా? అర్థమవుతుందా? వాళ్ళు విడిపోయారు కదా. ఇప్పుడు అన్నా సరే, అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, ఎంత జరిగినప్పుడు అందరినీ కూడా యుద్ధం చేసి సింపుల్గా అంత విడిపించేస్తే, అక్కడ మరి యొక్క సొదొమ గొమొర్రా రాజు వచ్చి ఏం చేశారట, ఒక ఆఫర్ ప్రకటించాడు. ఆఫర్ ప్రకటించి నీకు ఏం కావాలో తీసుకో అన్నాడు. ఆ సంపద అంతా కూడా, ఎందుకంటే 5 రాజుల్ని ఓడించారన్నప్పుడు వారి సంపద అంతా వీళ్ళదే కదా. సో నీకు కావాల్సింది నువ్వు తీసుకో బాబు అంటే కూడా నాకేమొద్దు, ఏమొద్దు అన్నాడు. అప్పుడు ఒక వ్యక్తి వింతగా మనకి మళ్ళా అక్కడి నుంచి తర్వాత మళ్ళా కనబడ్డాడు. మెల్కీసెదెక్ అనే ఒక వ్యక్తి అక్కడ మాత్రమే కనిపిస్తాడు. ఆయన అక్కడ ఆ రోజు హోలీ కమ్యూనియన్ ఇచ్చాడు. అవునా? అక్కడ ఆ రొట్టె ద్రాక్షారసాన్ని ఆయనే అక్కడ స్టార్ట్ చేస్తాడు, ఆయన ఇస్తాడు. ఆ తర్వాత అబ్రహాం వాళ్ళు ఇచ్చిన ఒక ఆఫర్ ఏవి తీసుకోలేదు, కానీ అబ్రహామే వెల చెల్లించి ఒక స్థలం కొనుక్కున్నాడు. దేనికట? ఒక బంగ్లా కట్టుకొని ఫామ్ హౌస్లాగా అప్పుడప్పుడు ఇలాగ సొదొమ దగ్గరికి వచ్చి వెళ్ళిపోవడానికి. అదేనా? దేనికి? ఏం కొన్నాడు? సమాధి కొనుక్కున్నాడు, ఒక చిన్న స్థలం కొనుక్కున్నాడు. ఆ స్థలంలోనే ఎవరిని ఏం చేశాడు, తర్వాత కాలంలో తనకు భార్య అయిన షారాని అక్కడే సమాధి చేశాడు. దానికోసం కొనుక్కున్నాడు అనమాట. అయితే ఇవన్నీ మీకు తెలీదా? మనం ఎప్పుడు చదువుతాం బైబిల్? చాలా కష్టమే. కానీ ఇది ఇప్పుడు చెబుతున్నదంతా కూడా మొదటి పుస్తకంలో ఉన్న సమాచారమే కదా. ఆదికాండంలో మ్యాటరే కదా మనం మాట్లాడుతున్నాం. ఇదేం మర్మాలా కాదు కదా. కానీ ఎందుకు మీరు అంత దృష్టి పెట్టరు? ఎందుకు? కొంచెం చదవాలి కదా. చదవండి, నేర్చుకోండి ఈ చివరి దినాల్లో. హల్లెలూయా. వచ్చిన వారు ధన్యులు. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నిద్ర వస్తుందా? నిద్ర రావట్లేదా? అయ్యో, ఇదేంటి ఈరోజు ఎలాగైపోయారు మీరు? యాక్చువల్లీ నిద్రపోయే బ్యాచ్ మిస్ అయ్యారు, అది సంగతి. రైట్, అందరూ కూడా మెలకుగానే ఉన్నారు. రైట్. ఆ స్తంభం ఖాళీగా ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది యాక్చువల్గా. అక్కడ ఎవరొకరు ఫిల్ అవ్వాలి. రైట్. కనుక మనం ఆలోచిద్దాం. సో దేవుని యొక్క ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఒక ఉన్నతమైన ఒక విధానం ఉంటుంది దేవుడిది, మీరు ఆలోచించగలిగితే. అయితే ఇక్కడ చెప్పే సందర్భం ఏంటంటే, అంత గొప్ప వీరత్వాన్ని ప్రదర్శించి 5 రాజుల్ని కూడా ఏమీ కాకుండా కేవలం 318 మంది యవనస్తులతో టక్కుమని ఓడించేసి, వాళ్ళందరికీ బుద్ధి చెప్పి భయపడి వాళ్ళు తరిమి కొట్టేసి, మరలా వాళ్ళందరూ కూడా ఒక ఆర్డర్లో నుంచొని వాళ్ళు అలాగ వెళ్ళిపోతున్నప్పుడు, అబ్రహాముని వాళ్ళందరూ కూడా నాయకుడిగా వెంబడిస్తూ వెళ్ళిపోతున్నప్పుడు కనీసం ఒక చిన్న సహాయం చేసినందుకు, ఎంతో గొప్పగా నన్ను విడిపించినందుకు, తనక భార్య బిడ్డల్ని విడిపించాడు అనే ఒక కృతజ్ఞత కూడా లేకుండా, చిన్న థ్యాంక్స్ కూడా చెప్పలేదండి లోతు. మరి ఇప్పుడు లోతుని నేనేమనాలి?
కృతజ్ఞతాహీనుడు అనాలా, ఏమనాలి? నీతిమంతుడు అనాలా, మంచివాడు అనాలా, ఏమనాలి? మీరే చెప్పాలి. కనుక ఏమీ కూడా కనీసం అంటే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, దేవుని యొక్క దయాపూర్వక సంకల్పము ఎలాగుంటుందంటే, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి మొత్తానికి నేను రక్షించాలని కోరుకుంటున్నప్పుడు దాన్ని తృణీకరించుకుంటే దాన్ని వచ్చిన పరివసనాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే, లోతు అన్న బెస్ట్ ఎగ్జాంపుల్. మనకి చాలామంది ఉండొచ్చు, బట్ ఈరోజు మన ప్రస్తావన ఆయన గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. అంటే ఆ పరిస్థితి తీసుకొచ్చిందే దేవుడు, విడిపించింది దేవుడు. నీకు గ్రహింపు రావాలని ఆ స్థితిని కలుగజేసినప్పుడు కూడా నీకు గ్రహింపు లేదు, కనీసం ఒక చిన్న కృతజ్ఞత చెప్పలేదు. బాబాయ్ లేకపోతే పెదనాన్న నేను తప్పు చేశాను, నేను కూడా నీతో పాటు వచ్చేస్తానని చెప్పి ఆయన వెంట వెళ్ళిపోయి ఉంటే తనకు ఆ పరిస్థితి వచ్చేది కాదు. లేదు, వెళ్ళాడా? ఆయన వెళ్ళిపోయాడు. ఈయన కూడా హ్యాపీగా మళ్ళీ భార్య బిడ్డలు తీసుకొని తనక సొదొమ గొమొర్రాలో మళ్ళీ అదే స్థలానికి వెళ్ళిపోయాడు. ఆయన ఆ రోజు ఒక చిన్న నిర్ణయం తీసుకున్నా సరే ఆయన పరిస్థితి ఈరోజు ఇలా ఉండకపోను. మరి ఆయన వెళ్ళలేదు, కృతజ్ఞత లేదు, ఏమీ లేదు. అలాగా వారి పాటిగా వాళ్ళు వెళ్ళిపోయారు, ఈయన వెళ్ళిపోయాడు అంతే. అంటే అవకాశాలు వస్తున్నప్పుడు దాన్ని చేజార్చుకుంటున్నప్పుడు అది ఎంతో భయంకరంగానే ఉంటుంది. అయితే ఫైనల్గా పరిస్థితులు రోజు రోజుకి మితిమీరిపోతున్నప్పుడు దేవుడు డిసైడ్ అయిపోయాడు. ఏం డిసైడ్ అయిపోయాడట? దేవుడు ఏం నిర్ణయం తీసుకున్నాడు? లోతుని చంపేద్దామనా, అబ్రహాంని చంపేద్దామనా? ఏంటంటే ఏ పట్టణం? సొదొమ. ఎందుకని? పాపం ఎక్కువైపోతుందా? కనుక దేవుడైతే డిసైడ్ చేసుకున్నాడు, వీళ్ళు ఎంత చెప్పినా వీళ్ళు మారరు. కనుక అయితే నా బాధ ఏంటంటే, మొత్తం పట్టణాన్ని అంతటికీ కూడా నీతిమంతుడు ఎవడు? పట్టణాన్ని అంతటికీ నీతిమంతుడు ఎవడు? లోతే అయినప్పుడు అక్కడ రోజు చెట్టు కింద కూర్చొని తీర్పులు తీరుస్తున్నా కానీ ఒక్కడికన్నా సువార్త ప్రకటించినట్టు బైబిల్ రికార్డ్స్ లేవు, చరిత్రకారులు కూడా చెప్పలేదు. విచిత్రం కదా? విచిత్రం అనిపించింది నాకు. మరి ఏం చెప్పలే, ఒక్కడికి చెప్పలేదు. వాళ్ళ ప్రాబ్లమ్స్ని నేను అర్థం చేసుకుని దానికి సొల్యూషన్ ఇస్తున్నాడు, కానీ మన ప్రాబ్లం ఏంటి, అసలు మన అందరిది ప్రాబ్లం, కామన్ ప్రాబ్లం ఏంటి అనే విషయాన్ని గురించి విశ్లేషించలేదు, లోతు చేయలే. అందువలన ఒకడు మారలేదు. వీళ్ళు మాత్రం అలాగే చాలా జాగ్రత్తగానే ఉంటున్నారు. వీళ్ళు చెడిపోవట్లే, కానీ చెడిపోయిన వాళ్ళ మధ్యలో బతుకుతున్నారు. ఎంతవరకు బతకగలరు, ఎంతవరకు బతుకుతారు అలాగా ఏమో మనకు తెలియదు. అయితే దేవుడైతే డిసైడ్ అయిపోయాడు, ఇక పట్టణాన్ని తీసేద్దాం, వేస్ట్. అయితే చూడండి, ఈ విషయం గురించి అబ్రహాముని దేవుడు ఏమని సంబోధించాడు? ఓ నా శత్రువా. అలాగ అనలేదా? అది విచిత్రం ఏంటి, బైబిల్లో లేనిది కూడా చెప్పేస్తున్నారనా కదా. దేవుడు ఏం చేశారట? హీస్ మై ఫ్రెండ్ కదా, నా స్నేహితుడు అని చెప్పి సంబోధించాడు. స్నేహితులకు ఆబ్వియస్లీ తల్లిదండ్రులకి కూడా చెప్పుకోరు, కానీ ఎవరికి చెప్పుకుంటారంటే సీక్రెట్లు చెప్తావు కదా ఆటోమేటిక్గా, ఎందుకంటే అంత ఫ్రెండ్షిప్ ఉంటుంది. కాబట్టి స్నేహితుడిగా దేవుడు అబ్రహామును భావించాడు కాబట్టి సీక్రెట్ లీక్ చేస్తాడు. ఏంటి ఆ సీక్రెట్ అంటే, ఇగో అబ్రహాము, నేను ఈ సొదొమని నేను లేపేద్దాం అనుకుంటున్నాను, అందులో నీ వాళ్ళు ఉంటే ముందుగా చెప్పుకో, రెడీ చేసుకో అని చెప్పినప్పుడు ఈయన ఆలోచించి దేవునితో ఎలా మాట్లాడాలో తెలియక అటు చేసి ఇటు చేసి మొత్తానికి నెగోషియేట్ చేస్తున్నాడు, బేరాలు ఆడుతున్నాడు. అలాగా 50 నుంచి మొదలెట్టి 10కి వచ్చి ఆపేశాడు. ఇంకా యాక్చువల్గా అబ్రహాంకి తెలుసు, ఎందుకంటే లోతు కుటుంబం మాత్రమే అక్కడ నీతిమంతులుగా ఉన్నారని. ఇప్పుడు లోతు కుటుంబం ఎంతమందో మీరు చెప్పాలి. మీరు చూడలేదా లోతు రేషన్ కార్డు? చూడలేదా? అందులో ఉంటుంది. లోతుకి ఎంతమంది తెలుసా? 4 కుమార్తెలు. మొత్తానికి 8 మంది వాళ్ళు. అంటే లోతు భార్య, 4 కుమార్తెలు, 2 అల్లుళ్ళు కూడా వారి కుటుంబం మొత్తానికి. సో బైబిల్లో మనకి 2 కూతుర్ల గురించి అయితే 2ని వివాహానికి ఇంకా ఇవ్వలేదు, 2ని ఆల్రెడీ ఇచ్చేసారు. వాళ్ళ అల్లుళ్ళే ఎగతాళి చేస్తారు. మీరు సరిగ్గా బైబిల్ చదివితే వివరాలన్నీ ఉంటాయి. ఇప్పుడు నన్ను అంత లోతుకి వెళ్ళి నా సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోయేటట్టు మీరు చేయకూడదు.
మీరు చదువుకోవాలి అంతే. నేను చిన్న క్లూ ఇచ్చాను కదా, మీరు చదువుకోండి. సరే, అయితే విషయానికి వస్తే, అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్. అబ్రహాంకి తెలుసు ఏంటంటే 10 మంది కూడా లేరు నీతిమంతులు అని. అందుకే ఏం చేశారంటే ఇంకా అక్కడతో ఆపేశాడు. 8 మందే ఉన్నారు కానీ అక్కడతో ఆపేశాడు. ఇంకా తెగించలేదు, దేవునితో మాట్లాడడానికి ఇంకా తెగించలేదు, అక్కడతో భయంతో ఉన్నాడు. అయితే అక్కడ కూడా మీరు గమనించండి, అబ్రహాము దేవుడు మాట్లాడేసి దేవుడు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం వెళ్ళాడు, కానీ అబ్రహాం కంటే ముందు దేవుని కంటే ముందు అబ్రహాము వెళ్ళలే. మీరు చదువుకోండి అదంతా కూడా. ఆయన మాట్లాడిన తర్వాత, చాలించిన తర్వాత, ఆయన వెళ్ళిన తర్వాత అప్పుడు అబ్రహాం ఇంటికి వెళ్ళాడు. అదండి. సో మనం ఏంటంటే పాయింట్ టు పాయింట్ అంతే. మనం వెళ్ళిన పని అయిపోయిందా, అక్కడ మనం మాయం. ఆ వ్యక్తి ఉన్నా అనవసరం. ఉదాహరణకి చెప్పనా, ఒక ఎగ్జాంపుల్ చెప్పనా ఏం చెప్తాను నేను, చెప్పాను, అది కూడా గెస్ట్ చేస్తారు కదా మీరు, ప్రవచనకర్తలు మీరు. చెప్పండి, నేనేం చెప్పబోతున్నాను, ఊహించండి. ఎస్, అదనమాట. ఇంకా చివరి ప్రార్థన పూర్తిగా అవ్వకముందే, లేకపోతే ఆమెన్ అనే లాస్ట్ బెనిడిక్షన్ ఇచ్చే ముందు కళ్ళు తెరిచినట్టు జంపం. రెగ్యులర్గా ఉన్న వాళ్ళు నేనేమనట్లే, వాళ్ళు ఎలాగ ఉంటారు, చివరి వరకు సేవకుని మాట్లాడి పలకరించి వెళ్తారు. కానీ మరి మిగతా వాళ్ళు ఏమో, మరి నాకేం అర్థమవ్వదు వాళ్ళ పరిస్థితి ఎందుకని. మరి అలాగంత తొందర ఏంటో, ఎవరన్నా వెనకతలు గన్న పెడుతున్నారేమో అలాగా, ఇక్కడ ఎక్కువసేపు ఉండి కాల్చేస్తామని. సో మీరు ఆలోచించుకోండి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, అక్కడ చూడండి, అబ్రహాముతో దేవుడే మాట్లాడి దేవుడే వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అబ్రహాం వెళ్ళాడు. సో అది ఇట్ ఈస్ రెఫరెన్స్, అది కనీసం ఒక మర్యాద, అది ఆలోచించండి. సో అయితే ఇక్కడ విషయానికి వస్తే, అబ్రహాముతో దేవుడు ఆ క్లారిటీ చెప్పాడు, చూడండి మీ వాళ్ళు ఎవరిని ఉంటే అక్కడ తీసుకోండి, రక్షించుకోండి అని చెప్పినప్పుడు అయిపోయింది. అయితే కొంతమంది చూడండి, దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా అన్యాయంగా శిక్షించడు, అలాగే అవకాశం ఇవ్వకుండా వారిని ఏమీ చేయడు, నాశనం అయితే చేయడు. సో దానికి కూడా సొలొమోను చాలా చక్కగా చెప్తాడు. సామెతలు 29:1 మనకు తెలిసిన సుపరిచితమైన లేఖన భాగం ఏంటది, ఎన్నిసార్లు అంటే అక్కడ ఏమన్నా నెంబర్ మెన్షన్ చేశారా, నెంబర్ ఆఫ్ టైమ్స్ కదా, చాలాసార్లు చెప్పినప్పటికీ కూడా నువ్వు సరవైపోతే ఇంకా దేవుడి నిర్ణయం అనమాట. నేను అనుకుంటాను, మనకి డీటెయిల్స్ ఇవ్వకపోయినప్పటికీ కూడా దేవుడు డిసైడ్ అయిపోయాడు అంటే, డిసైడ్ అవ్వక ముందు వరకు కూడా ఛాన్స్ ఉన్నట్టే కదా. సొదొమ గుమోరాని ఎప్పుడు నాశనం చేద్దాం అనుకున్నాడు, అబ్రహాముకి చెప్పిన తర్వాతే కదా, చెప్పకుండా చేయలేదు కదా. అంటే హీ వెయిటెడ్ ఫర్ అ టైం. ఒక చాలా సందర్భాల్లో వెయిట్ చేశాడు, ఎదురు చూశాడు, మారడానికి వారికి అవకాశాలు ఇవ్వకలేదు అంటే ఇచ్చే ఉంటాడు చాలా, కానీ వారెవ్వడు కూడా దాన్ని వినియోగించుకోలే. చాలా అలానే వారి వైఖరి ఏమీ మార్చుకోలేదు. సో అలానే ఉండిపోయారు. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తే, అక్కడ వెళ్ళిన తర్వాత మరి అబ్రహాంకి దేవుడు ప్రామిస్ చేశాడు, అయితే ఆయన కూడా మాట్లాడుకున్నాడు తనక. అయితే చూడండి, మరలా అబ్రహాం అయితే వెళ్ళి తీసుకొచ్చినట్టు బైబిల్లో రాయలేదు కదా. లోతుని సొదొమ నుంచి బయటికి తీసుకుని రావడానికి అబ్రహాం వెళ్ళాడా? ఎక్కడ కూడా చూడండి, దేవుని యొక్క దయాపూర్వక సంకల్పము ఎంత బలంగా ఉంటుంది అన్నదానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పాలి. ఎందుకంటే మీరు ఎక్కడన్నా గమనించండి, బైబిల్ గ్రంథంలో ఇది చాలా చాలా యూనిక్గా ఉంటుంది. ఇప్పుడు మన ఈ సందర్భం ఎలా అంటే, నాశనం అయిపోతున్న వారిని ప్రవక్తుల ద్వారా దేవుడు రక్షించుకున్నాడు, అవునా? అంటే స్వయంగా మనుషులు వెళ్ళి, ఒక సేవకులు లాంటి వారు వెళ్ళి బోధించి వాళ్ళని సరిచేసి బయటకు తెచ్చి మొత్తానికి ఏదో రక్షించుకున్నారు. కానీ ఎక్కడ చూస్తే ఈ సందర్భంలో స్వయంగా, అంటే అబ్రహాముతో దేవునికి ఉన్న సంబంధం అంత పటిష్టంగా బలంగా ఉంది కాబట్టి దేవుడే నిర్ణయించుకున్నాడు. ఏం చేశారంటే స్వయంగా 2 దేవదూతలు పంపించాడు వాళ్ళని బయటికి రప్పించడానికి, అవునా? మనుషులు వెళ్ళలేదు అక్కడికి, దేవదూతలు పంపించి వారిని బయటికి రప్పించడానికి దేవదూతల్ని డైరెక్ట్గా పంపించి, ఎందుకంటే అబ్రహాముతో ఆయనకున్నాక అనుబంధాన్ని బట్టి. సో దేవదూతలు వెళ్ళి వారందరినీ కూడా బయటకు తీసుకొని వస్తున్నప్పుడు కూడా దేవదూతలు చెయ్యి పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పాలి నాకు.
ఇవన్నీ మీరు విశ్లేషిస్తేనే దీని యొక్క అర్థాలు మీకు అర్థమవుతుంది. దేవదూత చెయ్యి పట్టుకోవాల్సిన అవసరత ఏంటి? చెప్పాలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుందిలేండి. మీరు చెప్పారు కదలట్లేదని. అంటే ఇక్కడ లోతు ఊబకాయమా స్థూలకాయుడా? ఏంటి ప్రాబ్లం ఏంటి? ఎందుకో చెప్పాలి. మీరు ఉన్నవాళ్ళు కాస్త అన్న మీరు మాట్లాడండి, కొంచెం నిద్ర ఎగిరిపోద్ది. పట్టణాన్ని లోతు బాగా ప్రేమిస్తున్నాడట, కదలట్లేదట, ఇంకేంటట? సరే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనలు ఒకవేళ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి చెయ్యి పట్టుకొని బలవంతంగా చేయాల్సిన ఒక పని ఏంటంటే, అక్కడ ఏదన్నా ప్రమాదం సంభవించినప్పుడు, అంతే కదా, ప్రమాదంలో ఉంటున్నప్పుడు ఆ వ్యక్తిని కాపాడడానికి ఆ వ్యక్తికి తెలియకపోతే, లేకపోతే ఇష్టపడకపోతే అప్పుడు బలవంతం చేయాల్సి వస్తుంది. సో అలాంటి సందర్భంలో ఈ లోతుని తడువు చేస్తున్నాడట అక్కడ మీరు చదివితే, అవునా? ఇట్స్ డిలేయింగ్ ఇట్. ఎందుకని దేవుడు చెప్పాడు నాశనం చేస్తానని, అగ్ని గంధకముల చేత నాశనం చేశాడు కదా. అప్పటికే అగ్ని అలా పడుతున్నట్టుగా పడే సూచనలు ఉన్నాయి కనుక త్వరగా బాబు అని మొత్తం దేవుడు పంపించిన సందేశం వీరు దూతలు వారికి తెలియజేశారు. ఆ కుటుంబాన్ని రక్షించాలని మాట్లాడినప్పుడు వాళ్ళ మధ్యలో జరిగిన సందర్భం కూడా మనకు అందులో ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఇంటి చుట్టూ కూడా ఆ సొదొమ గొమొర్రా వాసులు అందరూ కూడా ఏం చేస్తారు, ఇంటి చుట్టూ కూడా వచ్చేసి వారు తలుపులు కొడతా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వచ్చిన ఇద్దరు ఆ వ్యక్తుల గురించి అడుగుతూ ఉంటారు, ఎవరు వాళ్ళు, మాకు అప్పచెప్పు అని చెప్పినప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడతాడో అవన్నీ మనకు తెలుసు. సో అలాంటి సందర్భంలో మీరు ఆలోచిస్తే వీళ్ళు లోతు తడువు చేస్తారంటారు, బాబు ఇక్కడ ప్రమాదం పొంచి ఉంది, త్వరగా మనం రావాలి, బయటికి వెళ్ళిపోవాలి అని చెప్తున్నప్పుడు కూడా ఆయన తడువు చేస్తారని. ఎందుకో? ఇప్పుడు ప్రాణం కంటే ఎక్కువేమీ కాదు కదండి. ఆ సందర్భంలో నువ్వు నీ బట్టలు లేకపోతే నీకు నచ్చిన వస్తువులు నువ్వు మోసుకొని వెళ్ళాల్సిన పని ఏం లేదు. వాస్తవంగా చెప్పాలంటే అక్కడ నీ ప్రాణం ఇంపార్టెంట్, అవునా? సో అలాంటి సందర్భంలో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నది అంటున్నప్పుడు ఇంట్లో మొత్తం ఒక 3 అంతులు ఇల్లు కాలిపోతున్న సమయంలో మీరు ఉంటే ఎవరన్నా బయట నుంచి వచ్చి లోపలికి వచ్చి మిమ్మల్ని కాపాడే స్థితిలో మీరేం చేస్తారా? వాళ్ళతో పాటు వెళ్ళిపోతారా? లేదండి నేను అక్కడ నా వస్తువు అది బాగుందండి, నా టెడ్డీ బే అక్కడ ఉందండి, లేకపోతే ఇదండి ఆ డబ్బులు ఉన్నాయండి, లేకపోతే ఇలాంటి వాటి కొరకు ఏమన్నా మీరు వెతుకులాటలాడతారా? చూస్తారా? నో. మీరు ఇమీడియట్లీగా రెస్పాండ్ అవుతారు, బయటికి వెళ్ళిపోతే చాలు అనేదే కదా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు మీరు? ఈయన తడువు చేస్తున్నాడట. మరి అంటే పాపం ఎంత బలమైనదో మీరు ఆలోచించండి. అంత త్వరగా మనల్ని విడిచిపెట్టదు. నువ్వు అలవాటు పడిపోవు. నువ్వు నీతిమంతుడివి వాస్తవం చెప్పాలంటే, దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడు అయినప్పటికీ కూడా దానితో పాటు నువ్వు సహవాసంలో ఉండిపోయినప్పుడు నువ్వు కదలలేని పరిస్థితి. సో అందుకు దూత ఏం చేశారట, చెయ్యి పట్టుకొని బలవంతంగా నిన్ను టకాటక బయటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చేసిన తర్వాత మనకు తెలిసి ఏం జరిగిందో కదా. తనక ఎవరు వచ్చారు? బయటకు వచ్చిన వారు ఎంతమంది? లోతు భార్య, లోతుకి 2 వివాహము కాని కుమార్తెలు, వారిరువురు కూడా వారితో పాటు బయటకు వచ్చారు. అయితే దేవుడు చూడండి దర్శించినప్పుడు దేవుడు ఏం చేస్తారట, మనకి ఒక 3 విధాలుగా దేవుడు అవకాశాలు ఇస్తారట. మొట్టమొదటి చూస్తే దేవుడు సామాన్యంగా మాట్లాడతాడట, వెరీ క్యాజువల్గా మాట్లాడతాడట దేవుడు. ఎందుకట? మాట్లాడి నిన్ను మార్చడానికి ఒక అవకాశం ఇస్తారట. అంటే నువ్వు దేవుని దృష్టిలో నువ్వు విరోధంగా ఉంటున్నప్పుడు దేవుడు నీతో మామూలుగా మాట్లాడతారు, బాబు మారంటరా బాబు అని చెప్పి. అది మొదటి రకం మాట. రెండోది ఏంటట, కొంతకాలము ఎదురు చూసి దేవుడు ఏం చేస్తారట, అప్పుడు నిన్ను గద్దిస్తాడట. అంటే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, తప్పు చేసిన వెంటనే నిన్ను గద్దించాడు. ఎందుకంటే నువ్వే ఆలోచన చేసి దాన్ని మళ్ళా నువ్వు రియలైజ్ అయ్యి నువ్వే పశ్చాత్తాపడి ఆయన యొద్దకు వెళ్తావని చెప్పి నీతో మామూలుగా మాట్లాడతాడు, అంతే మొదటిది. రెండోది, కొంతకాలం గ్యాప్ ఇచ్చి అప్పటికి కూడా నువ్వు మారలేనప్పుడు దేవుడు ప్రయోగించినది ఏంటంట, గద్దిస్తాడు.
గద్దించి మాట్లాడతారట. ఈ గద్దింపుకి సామాన్యంగా మాట్లాడినప్పుడు నువ్వు లోబడకుండా నువ్వు మారలేనప్పుడు, రెండోది గద్దించినప్పుడు అప్పటికి కూడా నువ్వు మారలేనప్పుడు, మూడోది ఇంకోటి ఉంటుందట. ఏం చేస్తారట? ఒక్క సరైన దెబ్బ ఒకటి పడుతుందట, గట్టిగా దెబ్బ పడుతుందట. ఆ దెబ్బ పడినప్పుడు నీకు ఖచ్చితంగా నువ్వు దేవుని వైపు తిరగాల్సిందే. ఎలాగంటే నువ్వు మంచం ఎక్కేయాలన్నమాట, అంతే. లక్షలు కుమ్మరించాలి. ఆ రోగము ఏదో దాని ద్వారా నేను ఏం చేస్తానంటే శుభ్రంగా బెండి చేస్తారన్నమాట. అది దేవుడు. ఇది మూడో రకం. కానీ ఎవరికి ఇష్టం అండి? సామాన్యంగా మాట్లాడితే మొదటి రకానికి ఎవడూ లోబడ్డు కదా, ఎవరికి మొదటిది ఇష్టమే ఉండదు. అదేంటంటే అంత చీప్గా నాతో సామాన్యంగా మాట్లాడతావా దేవా నువ్వు, అదేంటి అలాగా, నో 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 అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారట? నీ వాయిస్ నేను వినాలనుకుంటున్నాను, ఎలాగా, గంభీరంగా. అప్పుడు గట్టిగా మాట్లాడతారన్నమాట దేవుడు. దానికి కూడా లొంగరు కొంతమంది. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళని పడుకోబెడతారనమాట. అందుకని ఇక్కడ కీర్తన సామెతల్లో ఒక మాట ఉంటుంది చూడండి. సామెతలు 20వ అధ్యాయము 30వ వచనం చూడండి. అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును. హల్లెలూయా. ఎందుకంటే ఇది అంటే దెబ్బ కొట్టేది కూడా నీ మంచికే అనేది దేవుడు తెలియజేస్తున్నాడు. అవునా? ఎందుకు నిన్ను గాయం చేయాలి? ఎందుకంటే అంతరంగములో ఉన్న చెడుతనాన్ని మాన్పివేయడం కొరకు గాయము చేయాలనుకుంటున్నాడు దేవుడు. అంటే నిన్ను అప్పటికి కూడా దేవుని యొక్క కృపే కనబడుతుంది నాకైతే. అవునా? గుర్తుపెట్టుకోండి, శిక్ష వేరు, ఉగ్రత వేరు. అవునా? రెండు ఒకటి కాదు. శిక్ష అనేది ఎప్పుడు కూడా నువ్వు మార్పు చెందడానికే అవకాశం ఇవ్వబడింది. కానీ ఉగ్రత మాత్రం అలా కాదు. ఉగ్రత నీ మీదకి వచ్చిందంటే శిక్షాకాలం అయిపోయింది, నీకు ఇంకేమీ లేదు. నిన్ను నాశనము చేయడానికి దేవుడు డిసైడ్ అయిపోయినప్పుడే ఉగ్రత వస్తుంది. కనుక ఉగ్రత వేరు, శిక్ష వేరు. శిక్ష ఇప్పుడు స్కూల్ టీచర్సు చిన్నపిల్లల్ని హోంవర్క్ చేయకపోతే ఏం చేస్తారు? చంపేస్తారా? ఏమ్మా ఇక్కడ టీచర్స్ ఎవరున్నారు? ఏం చేసావా పిల్లల్ని ఎప్పుడన్నా? ఎంతమందిని తిడతారు? మా అయితే మందులు ఇస్తారో ఒక దెబ్బ వేస్తారు, అంతేనా? ఎందుకని నెక్స్ట్ టైం వాడు హోంవర్క్ మళ్ళీ అప్డేట్ చేస్తాడు, బాగా చదువుకుంటాడు. బాగా చదవాలి అనేది టీచర్లు ఉద్దేశం, అంతే తప్ప ఇంకేదో కాదు కదా. సో సేమ్ దేవుడు కూడా మనకు ఒక దెబ్బ సరిగ్గా కొట్టాడంటే అది నువ్వు సరైపోవాలి, ఆ తర్వాత మళ్ళీ ఒక ట్రాక్లోకి రావాలి అనేది దేవుని ఉద్దేశం తప్ప నేను నాశనం చేయాలనేది కాదు. కానీ ఈ మూడో ఒక మెథడ్ దాటిపోతే ఇంకైపోయింది నీ పరిస్థితి, ఇంకేం లేదు. నేను అనుకుంటాను మరి ఈ యొక్క మూడు కూడా ఖచ్చితంగా ఈ సొదొమ గొమొర్రా ప్రజలకి జరిగాయి. అవునా? కానీ మారారంటారా? మారలేదు. కాబట్టే దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. ఎలాగా? అగ్ని గంధకం రూపంలో. అవునా? శుభ్రంగా అందరినీ కూడా కాల్చివేసాడు, అంతే. కనుక మనం కూడా ఆలోచించాలి. కనుక లోతు విషయంలో దేవుని ప్రేమ వలన దేవదూతలు లోతు చేయి పట్టుకొని బలవంతం చేశారు. అందుకనే ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు అంటారు ఒక మాట, చూద్దాం ఒకసారి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. హల్లెలూయా. ఎలాగనగా చాలే అమ్మ. ఏంటట? క్రీస్తు ప్రేమ మనల్ని ఏం చేస్తాట? బలవంతము చేస్తుంది. నిజంగా దేవుని ప్రేమ మనల్ని బలవంతం చేయకపోతే మనం చచ్చిపోతాం, గుర్తుపెట్టుకోండి. అక్కడ సొదొమ గొమొర్రాలో ఈ దూత బలవంతము చేసి చేయి పట్టుకోకపోతే లోతు ఏమవుతాడు? చచ్చిపోతాడు. అవునా? వాస్తవంగా లోతు నీతిమంతుడే, కానీ అక్కడ బలవంతము చేయకపోతే నీతిమంతుడు కూడా వారితో పాటు చావాలి. అవునా కదా? కాబట్టి క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతము చేస్తుంది, గుర్తుపెట్టుకోండి, మనల్ని బ్రతికించాలని. హల్లెలూయా. సో ఇక్కడ ఇంకా ఇందులో ట్విస్ట్ మనం వినేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం. హల్లెలూయా. నిద్ర వస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి గట్టిగా అబ్బా, ఎవరు నిద్రపోవట్లేదు ఈరోజు. ఏంటో కొంచెం శ్రీకాంతే కొంచెం అలాగా
విహరిస్తున్నట్టు అనిపించింది నాకు, లేదా? ఓకే, అంటే అలాగే నన్ను ప్రాంక్ చేస్తున్నావురా నువ్వు? రైట్, ఓకే. సరే, ఇక్కడ చూస్తే క్రీస్తు ప్రేమ మనం బలవంతం చేస్తేనే మనం బ్రతుకుతాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయనతో ఉండాలి. ఆయన శిక్షిస్తే కూడా మంచిది. ఆ శిక్ష ఏంటట, మనకి ఒక బుద్ధి నేర్పడానికే తప్ప నిన్ను నాశనం చేయడానికి కాదు. అయితే శిక్షించబడడం మంచిది, ఆ శిక్ష కోరుకోండి. ఎందుకంటే మీరు అందుకనే శ్రమలు ఎక్కువ వస్తున్నప్పుడు ఏమవుతుందట, మనలో ఏమి కలుగుతాయట? పరిశుద్ధత కలుగుతుంది, దేవునికి ఇంకా సన్నిహితంగా ఉంటాం. తద్వారా ఏమవుతామట, చివరిగా మనకి లాస్ట్ వచ్చే టైటిల్ ఏంటంటే ధన్యత. అవునా? అందుకని ఏమంటారు, శ్రమలు సహించువాడు ధన్యుడు అని ఊరికనే అనరు. అంటే ఒక ఉద్దేశం ఉంది ఆ శ్రమలు రావడానికి. ఎందుకంటే నిన్ను ఒక మంచి ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళడానికి. సో ఇక్కడ గమనించండి, ఇప్పుడు సరే బయటకు వచ్చారు, మరి బయటకు రావడమే ఎవరిని కోల్పోయాడు లోతు? భార్యను కోల్పోయాడు కదా. ఏమైపోయిందట? ఉప్పు స్తంభం అమ్మా, అదేనా? ఉప్పేనా? ఓకే, సరే, ఉప్పు స్తంభం అయిపోయింది, ఇంక భార్య పోయింది కదా. ఇంకెవరున్నారు? ఇంకా కుమార్తెలు ఇద్దరు లోతే ఉన్నారు. సో మరి అక్కడ కూడా మీరు ఆ అధ్యాయం మీరు చదివితే అందులో ఉన్నాక కొన్ని మనం చదవద్దు, కానీ నేను మామూలుగా చెప్పేస్తాను, ఎందుకంటే అవన్నీ నేను చదివించాను, నాకు టైం అయిపోద్ది ఇప్పటికే. అయితే ఒక స్టోరీ లాగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీకు నిద్ర రాదు అనుకుంటున్నాను. వస్తుందా? రావట్లేదు కదా? వచ్చినా చెప్పరా అంటారా? రైట్. సో ఇక్కడ చూస్తే చక్కగా బయటికైతే వచ్చారు, తనాక భార్యని తను కోల్పోయాడు. ఎందుకంటే వెనక్కి తిరిగి చూడొద్దు అంటున్నప్పుడు. అందుకనే లూకా సువార్తలో కూడా తన గురించి రాయబడింది ఏంటంటే, లోతు భార్యను ఏం చేసుకోవాలట? ఉప్పు స్తంభం అయిపోవాలనా? కాదు, లోతు భార్యని జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. ఎందుకని? అక్కడ ఏదో ఒకటి మీరు ఫిల్ చేసుకుంటారులేండి, కానీ దానికి ఒక ఉద్దేశం ఉంది, అది తర్వాత మాట్లాడదాం. సరే, ఇక్కడ విషయానికి వస్తే ఈ ముగ్గురు మాత్రం ఉన్నారు బయటకు వచ్చిన వాళ్ళు. ఈ బయటకు వచ్చిన వాళ్ళు ముగ్గురు కూడా ఇందాకలా నేను ఒక మాట చెప్పాను మీకు, ఇప్పుడు దానికి లింక్ ఉంటుంది. ఏంటట, లోతు ఏం చేస్తున్నాడు? తడువు చేస్తున్నాడు కదా. తడువు చేస్తున్నాడా? ఎందుకు తడువు చేస్తున్నాడు? దానికి ఏదో అంటే అది ఇష్టం, సోంబేరి, ఏటట్టు చెప్పారు కారణాలు కదా. అవన్నీ మీ కారణాలే అవన్నీ కూడా. అయితే ఇక్కడ లోతు ఎందుకు తడువు చేస్తున్నాడు అంటే, మేబీ అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు, కానీ బట్ లోతుతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కదా, అందరు కలిసే కదా బయటికి రావాలి. సో అక్కడ ఏదో మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ ఏంటి, ఇప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేసుకుని వెళ్ళిపోవాలి అంతే. ఇప్పుడు మళ్ళీ మనం మూలవాక్యంలోకి వెళ్ళాలి. చదవండి. వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి, అది గొమొర పొలములో పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు. రైట్. ఇంకేంటమ్మా కంటిన్యూషన్? వాటి గెలలు చేదైనవి. వాటి గెలలు చేదైనవిట. వారి ద్రాక్ష రసము క్రూర సర్పముల విషము. రైట్, చాలే. అయితే ఇక్కడ ఈ యొక్క వచనాలు, ఈ యొక్క లేఖన భాగం బాగా చదువుకోండి. అందులో ఉన్న విషయాల్ని మనం కొంచెం విశ్లేషిద్దాం. అంటే ఇక్కడ ప్రతి కుటుంబానికి ఎవరు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఉండాలి? గట్టి చెప్పాలి, గట్టి చెప్పండి అమ్మ, కరెక్టే. ఎవరండి? ఇంటి యజమానులు. ఎవరు ఇంటి యజమానులు? ఆటోమేటిక్ కదా, 2 కొరింథీ 11 ప్రకారం కదా, అది విధి. దాన్ని అంటే కూడా అలాగే ఏంటి ఇలాగ అంటే మరి నేనేం చేయలేను, ఎందుకంటే అదొక పద్ధతి, అంత సిస్టమ్ అది. కనుక ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా, కుటుంబానికి యజమానిగా ఎవరు ఉండాలట? శిరస్సుగా ఉండవలసిన పురుషుడే అంటున్నప్పుడు, భార్యాభర్తలో ఇంకా భార్యాభర్త పిల్లలు ఉంటున్నప్పుడు వాళ్ళకి అందరికీ కూడా ఆయనే అధికారిగా నడిపించేవాడిగా ఉండాలి, పోషించేవాడిగా ఉండాలి. సో అలాంటి అప్పుడు ఈ యొక్క కుటుంబాన్ని క్రమశిక్షణలో పెట్టవలసింది, బుద్ధులు నేర్పవలసింది, ప్రధానమైన పాత్ర పోషించవలసింది ఎవరు? ఇప్పుడు ఈ యొక్క కుటుంబంలో పేరు లోతు. ఇది గుర్తుపెట్టుకోండి కదా. అంటే లోతు కుటుంబాన్ని ఏం చేయాలట? పరిరక్షించవలసిన ప్రధానమైన విషయం.
అందులో ఈయన ఫెయిల్ అయిపోయాడు అనేది ఇక్కడ ప్రధానమైన విషయం. ఆయన కుటుంబంలో ఆయన ఒక సరైన ఒక విధానంలో ఆయన నడిపించలేదు. ఎందుకంటే మొట్టమొదటిగా ఆయన చేసిన పెద్ద తప్పు చూడండి. ఒకటి నుంచి మనం అన్నీ కూడా మనం ఈ సీన్ అంతటిని ఒక్కసారి రీకన్స్ట్రక్ట్ చేస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మొట్టమొదటి ఒక పెద్ద తప్పు చేసింది ఏంటంటే, మొట్టమొదటి తప్పు ఏంటి లోతుది? అబ్రహాముని విడిచిపెట్టాడు కదా, ఇది మొదటి తప్పు. రెండోది చెప్పాలి, రెండోది. మూడోది ఇంకోటి ఉంది, అది కూడానా కానీ బట్ ఇంకోటి ఉంది అమ్మ మధ్యలో. అది అయిపోయింది. ఇంకోటి ఉంది, అది 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 ఏంటట, యుద్ధం అయింది కదా, తను విడిపించాడా అబ్రహాము? విడిపించినప్పుడు కనీస కృతజ్ఞత భావం లేదు. అయితే అలాంటి సందర్భంలో తన తప్పు తను తెలుసుకొని అబ్రహామును వెంబడించి వెళ్ళిపోవాల్సింది కూడా ఆయన చేయలే, అదొక తప్పు. తర్వాత లోపల తడువు చేస్తున్నాడు, అదో తప్పు. అంటే అలా చూసుకుంటే అన్నీ తప్పులే, ఏది కరెక్ట్గా లేదు కదా, అన్ని తప్పులే. ఈ లోతు అన్ని తప్పులు చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఆయన విధానం ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయిందంటే, అది ఎవరి మీద పడిందంటే తన యొక్క పిల్లల మీద పడింది, భార్య మీద పడింది. అయితే భార్య కూడా తను పోషించవలసిన ఒక పాత్ర తను కూడా ఫెయిల్ అయిపోయింది. అంటే ఈ కుటుంబం ఎలా ఉందో అస్తవ్యస్తంగా అయిపోవడానికి కారణాలు చెప్తున్నాను నేను. ఈ యొక్క తన భార్య కూడా ఏం చేసిందట, పిల్లల్ని పెంచే విధానం క్రమం తనకి రాలే. ఎందుకు రాలేదు ఇప్పుడు మనం కొంచెం డీటెయిల్గా వెళ్తాం. తను చేయలేదు, అక్కడ ఫెయిల్ అయిపోయింది, తను ఫెయిల్ అయిపోయింది, తనైతే తన మొత్తమే పోయింది. అక్కడ సొదొమ అనేది దాటలేకపోయింది, అవునా, అక్కడే ఉప్పు స్తంభం అయిపోయింది. వీళ్ళు బయటకు వచ్చిన క్రమంలో దేవుడు మొట్టమొదటిగా ఈ యొక్క లోతుని ఎక్కడికి వెళ్ళమన్నాడు? సొదొమ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆ బెట్ట మీదకి వెళ్ళిపో, ఆ శిఖరం దగ్గరికి వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఈయన ఏం చేశారంటే, అమ్మో అంత దూరం నేను వెళ్ళలేను, నేను అంత దూరం వెళ్ళలేను, ఈ లోపే నేను చచ్చిపోతే, ఎందుకంటే అప్పటికే ఇవన్నీ కూడా అగ్ని కురుస్తుంది కాబట్టి నేను చచ్చిపోతానేమో అనే ఒక భయం ఉంది. అయితే దేవుడు మీద నీకు నమ్మకం లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళే వరకు కూడా నీ మీద పడకుండా దేవుడు చూస్తాడు కదా, కానీ నువ్వు అది చేయలేదు, నువ్వు అలానే ఉండిపోయావు. తర్వాత దేవుడు ఒక ఉద్దేశం అది, కానీ నువ్వు కన్విన్సింగ్గా నువ్వు దేవుడిని అడిగి నువ్వు ఏం చేస్తున్నావు అంటే, దేవుని ఒక ఉద్దేశాన్ని నువ్వు మార్చేసి నీ ఉద్దేశం ఆయన మీద రుద్ది పర్మిషన్ తీసుకుంటున్నావు. ఈ రోజుల్లో కూడా దేవుని చిత్తం ఏంటో నీకు తెలుసు, కానీ అది నువ్వు చేయడం నీకు ఇష్టం లేదు. ఎందుకంటే యు ఆర్ ఇన్ యువర్ కంఫర్ట్ జోన్. అది ప్రాబ్లం. ఎందుకంటే ఏం చేస్తారంటే మసిపూసి మారడికే అంటారు కదా, అలాగా దేవుణ్ణే మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అది రిక్వెస్ట్ అవ్వచ్చు, ఇంకేదో మొత్తానికి. కానీ దేవుడు బలవంతముగా ఒప్పుకుంటే దాని రిజల్ట్ ఇదే. అది లోతు జీవితమే కాదు, అది నీ జీవితంలో కూడా దేవుడు బలవంతంగా ఒప్పుకోకూడదు. అంటే దేవుడు కూడా బలవంతంగా ఎందుకు ఒప్పుకుంటాడు అంటే, ఆయన కూడా స్వభావం అంటే ఆ టైంకి నేను బాధ పెట్టకూడదు కాబట్టి. సోయూరు లోయలోకి వెళ్ళిపోతాను అన్నాడు. సరే అన్నాడు దేవుడు. ఇంకేం చేస్తాడు, ఇంకా ఆ సందర్భంలో అక్కడికి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అసలైన స్టోరీ మనకు అక్కడ స్టోరీ తెలుసు. ఏం స్టోరీ జరిగిందంటే, అక్కడ ఈ సోయూరు లోయ దగ్గరికి వెళ్ళిపోయారట. ఎవరు? లోతు తన కుమార్తెలు ఇద్దరు కూడా, అంటే ముగ్గురే ఉన్నారు అక్కడ కదా. అక్కడికి వెళ్ళిపోయిన దాన్ని ఇప్పుడు ఈ యొక్క క్రైస్తత్వాన్ని మీద అంతటినీ కూడా ఈ మతోన్మాదులు ఎక్కువగా మాట్లాడుతున్న దరిద్రం ఇదే కదా. ఏంటట, ఏం మాట్లాడతారండి? తండ్రితో పాపము చేశారు, ఇదా మీ బైబిల్ చెప్తుంది? ఇది ఒక బూతు పుస్తకం అని, బైబిల్ ఏమి ఒక మంచి విషయాలు నేర్పించట్లేదని, ఇందులో నీతి లేదని వివిధ రకాలుగా ఎన్నో మాట్లాడుతూ ఉన్నారు. దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. దీని గురించి మనకు క్లారిటీ కూడా ఉంది. మరొకసారి సందర్భం వచ్చింది కాబట్టి
చూడండి, దేవుడు ఇక్కడ తప్పు చేసింది మనుషులు మొట్టమొదటిగా, అవునా? అయితే తప్పు చేసిన దాన్ని దేవుడు ఖండించాడా లేదా? దేవుడు దాన్ని తప్పే అన్నాడు కదా. అయితే ఎందుకు ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా తప్పుని ఒప్పు అని ఎప్పుడూ చెప్పలేదు, ఏ సందర్భంలో ఎక్కడా కూడా చెప్పలేదు. తర్వాత ఎలాంటి వారైనప్పటికీ కూడా, వారి అంతటి వారైనప్పటికీ కూడా వారిని ఖండిస్తూనే ఉన్నాడు దేవుడు. అది ప్రవక్తలైనా, సామాన్యులైనా, రాజులైనా, అధికారులైనా, ఎవరైనా సరే కదా. అంటే పక్షపాతం లేదు. అయితే ఇది తప్పు, ఇది ఒప్పు అని ఇది చెప్పడం కొరకు, అందుకనే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో 6వ వచనంలో మనం కానీ చూస్తే అక్కడ ఏం రాసి ఉంటుందట, ఇక్కడ దృష్టాంతములుగా మన కొరకు ఉండడం కొరకు, ఎగ్జాంపుల్గా ఉంచడం కొరకు దేవుడు ఇలాంటివి పొందుపరిచాడు. అంటే తప్పు ఒప్పు ఎలాంటివైనా సరే అవి బైబిల్ గ్రంథంలోంచి పీకి వేసి బయటికి పారేయకుండా కూడా అందులోనే ఉంచాడు. ఏంటంటే ఇగో ఇలా చేయకూడదురా, ఇలా ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. రాబోయే తరం వారికి కూడా అది ఒక కనువిప్పు కలగాలనేది దేవుని ఉద్దేశం. అంతేగాని దాన్ని ఎప్పుడు కూడా సమర్థించలేదు, అలా చేయమని చెప్పలేదు. అలా చేసిన వారిని ఎలా దండించాడో కూడా మనకి క్లారిటీలు ఉన్నాయి, అవునా? సో ఇందులో ఏం తప్పు ఉందండి? అంటే ఆ సందర్భం చెప్పడం తప్ప? వాళ్ళు చేసిన దాన్ని ఆయన చెప్పాడు అంతే, అవునా? తన యొక్క ప్రవక్తల ద్వారా ఆయన రాయించాడు ఆ విషయాన్ని తప్ప ఆయన ఏం ఎంకరేజ్ చేయట్లేదు, ఇలా ఉండాలి అలా చేయమని చెప్పలేదు కదా. మరి మిడిమిడి జ్ఞానంతో వారు మాట్లాడుతున్నారు కానీ అవి పట్టించుకోక్కర్లేదు. కానీ ఒకవేళ ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని అడిగితే సరైన రీతిలో సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి. అంతేగాని ఏమోనండి నాకు తెలియదండి, నేను అలాగే అనుకుంటున్నానండి అని వాళ్ళతో పాటు మీరు చేరిపోకండి, అంతే కదా. సత్యాన్ని నిరూపించాలి, మనకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ సందర్భం చూస్తే అక్కడ తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా? తప్పేనా? తప్పే, అందులో ఎలాంటి సందేహం లేదు. క్లారిటీ ఇచ్చేస్తున్నాడు దేవుడు, మనం కూడా అదే మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు వారు ఇద్దరు కూడా అక్కచెల్లెలు ఏం మాట్లాడుకున్నారండి? ఇక్కడ చూడండి, నోవా కాలంలో ఇది ఏంటట, ఇలాంటి సందర్భం నోవా కాలంలో వస్తే, ఒకవేళ నోవా కాలంలో ఈ యొక్క లోతు కుమార్తెలుండి ఈ యొక్క మాట మాట్లాడితే అది కర్రాఖండిగా మనం యాక్సెప్ట్ చేయాలి, అవునా? ఎందుకని? నోవా కాలంలో ఒకవేళ ఇలాంటి సందర్భం ఇదే అక్కడ జరిగింది అనుకోండి, ఎందుకంటే అప్పటికి జలప్రళయం ద్వారా ప్రపంచానంతటిని నాశనం చేశాడు కదా. భూమి మీద ఏం మనోడు కూడా లేడు, ఒక్క నోవా కుటుంబం తప్ప. కాబట్టి అది తగును అనుకోవచ్చు. కానీ వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ సొదొమ గొమొర్రా అనేది ఒక చిన్న పట్టణం, అవునా కదా? జంట పట్టణాలలాగా సికింద్రాబాద్, హైదరాబాద్ ఎలాగా, అలా సొదొమ గొమొర్రా అనేది 2 జంట పట్టణాలు అక్కడ ఒక దగ్గర ఉన్నది. అంటే మరి అక్కడి నుంచి ఇప్పుడు కొంత దూరమే నాకు తెలిసి, అక్కడి నుంచి కూడా ఐ థింక్ సైంటిఫిక్గా మీకు జియోగ్రఫికల్ ఎవిడెన్సెస్ నేను ప్రజెంట్ ఇవ్వలేకపోవచ్చు, బట్ సందర్భంలో మాట్లాడతాను ఎంత డిస్టెన్స్ అనేది. ఏమో నాకు ఐడియా లేదు కరెక్ట్గా, మర్చిపోయాను. కనుక ఇక్కడ ఏంటట, ఇప్పుడు లోతు చెరపట్టబడినప్పుడు ఎక్కడి నుంచి ఎవరు వచ్చి కాపాడారు? అబ్రహాం వచ్చాడు కదా. అంటే కానాను దగ్గరలో ఉంటున్న స్థలం నుంచే కదా ఆయన వచ్చాడు. మరి అక్కడి నుంచి ఆయన వచ్చి కాపాడి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. అంటే సొదొమ గొమొర్రా ఒక్కటే స్థలము, అదే పెద్ద ప్రపంచం కాదు, అవునా కదా? అంటే ఇంకా చుట్టుపక్కల దేశాలు ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు లోతు చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటో తెలుసా? ఈ సోయూర్ లోయ దగ్గరికి వెళ్ళిపోయాడు, పోనీ అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఇక్కడ కాదు, మనం ఎక్కడికి వెళ్ళిపోదాం, మన అందరం కూడా పదాన్ని అక్కడికి వెళ్దాం, నా పెదనాన్న దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతానని చెప్పి వీళ్ళు ముగ్గురు కలిసి ఆ సోయూర్ లోయని దగ్గర నుంచి ప్రయాణం అయిపోయి మరలా తిరిగి అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోయినా బాగున్నాం, అవునా? అలా కనీసం ఆలోచన రాలేదు, అది కూడా చేయలే. అంటే తప్పు మీద తప్పులు ఎలా చేసుకుని వెళ్తారో చెప్తున్నాను. అంటే తన క్రమశిక్షణ లేని జీవితము తన కుటుంబాన్ని ఎంతగా నాశనం చేసిందంటే, భార్య పోయింది, పిల్లలు కూడా అలాంటి స్థితికి వచ్చారు. ఆ వాక్యం మీరు చదువుతుంటే మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ అక్కడ ఆ ద్రాక్షవల్లి నుంచి పుట్టినవి ఎలాంటివట, పిచ్చి పళ్ళట, ఇంకా చేదైన గెలలటవి.
అది దాని గురించి ఎంతగా అంటే వాళ్ళ కూతుర్ల గురించి ఎంతగా వివరిస్తున్నారంటే చాలా వర్స్ట్గా రాశారు, అక్కడ బాగాలేదు. సో వీళ్ళు ఏం చేశారట, అక్కడ ఇంకెవ్వరూ లేరని వీళ్ళే డిసైడ్ చేసేస్తున్నారు. మరి ఇంక ఏ ఒక్క పురుషుడు లేడట, ధర్మము చొప్పున మనము చేయాలి కాబట్టి అని మళ్ళీ అదొకటి. సో ఇక్కడ తప్పు అక్కడ అంటే ఆ స్థలంలో మరి కొండల్లో ఎక్కడో ఏదో లోయలో నువ్వు ఉంటే నీ పక్కన ఎవడు ఉంటాడు, అక్కడ ఎవడు ఉండడు కదా. ఆ స్థలం విడిచిపెట్టి ఎక్కడికన్నా బయటికి వెళ్తేనే నీకు తెలుస్తుంది. దేవుడు కేవలం ఆ టైంలో పాపముతో నిండి ఉన్నాక సొదొమ గొమొర్రా పట్టణాన్ని మాత్రమే నాశనం చేశాడా, మొత్తం అంతటినీ నాశనం చేశాడా? లేదు కదా, వెరీ క్లియర్గా ఉంది కదా. కేవలం సొదొమను మాత్రమే దేవుడు అగ్ని చేత కాల్చివేశాడు కదా. అంటే ఇంకా ఉంది, అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోవచ్చు, తర్వాత రిలేటివ్ ఇంకా దగ్గర ఉంటున్నాక స్థలాల దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అక్కడ పురుషులు చాలామంది ఉంటారు, అందరూ కూడా ఉంటారు చాలామంది. అంటే ఒకవేళ నీకు నిజంగా పెళ్ళే కావాలి, బిడలే కావాలి అనుకున్నప్పుడు యూ కుడ్ హ్యావ్ గాన్, అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. బట్ నువ్వు అది చేయలే. తర్వాత వీళ్ళే డెసిషన్ తీసేసుకున్నారు, వీళ్ళే నిర్ణయం తీసేసుకున్నారు. అయితే ఇక్కడ ఏం చేశారట, ఆ సందర్భంలో మీరు కానీ చదివితే అక్కడ ఈ విధంగా నేను పోతాను, నేను తర్వాత నువ్వు కూడా అలానే నువ్వు ఇదే ప్రాసెస్లో నువ్వు కూడా చెయ్యి అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు వారి లోతుకి ఏమి తాగించారు? మత్తు కదా, ద్రాక్షారసం. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈ సోయూర్ లోయలోకి వెళ్ళిపోయినప్పుడు, అంటే ఈ ప్రమాదంలో నుంచి ఈ యొక్క దూత వారిని బయటకు తీసుకొని వచ్చినప్పుడు తడువు చేశాడు కదా. ఎవరు కోసం? ఈ దరిద్రం కోసం అనమాట. అంటే నాన్న ఉండు నాన్న, మేము వచ్చేస్తాం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ మీరు ఆలోచించింది లాజికల్గా ఆలోచిస్తే, ఆ సోయూర్ లోయలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఎక్కడో లోపల ఎక్కడో వీరికి అక్కడి నుంచి వారు వారి ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఆ సొదొమను విడిచి బయటకు వచ్చినప్పుడు వీరు ఆ పాపము చేస్తున్న సందర్భంలో వీరికి ఎక్కడి నుంచి వచ్చిందా ద్రాక్షారసం? అక్కడ వీళ్ళు చెట్లు వేసి పండించారా? వాళ్ళు చేస్తున్న పని అది. అంటే బుద్ధిపూర్వకంగా. అందుకనే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో ఏముందట, చదవాలి. హెబ్రీ పత్రిక 10:26 త్వరగా. అనుభవ జ్ఞానము పొందిన తర్వాత దేని గురించి? సత్యమును గురించి. బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల ఎక్కువ ఉండదు కానీ, అంతే కదా. ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే పర్పస్లీ వాళ్ళు కావాలనే వాళ్ళు అక్కడి నుంచి తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు నీకు అత్యవసరమైనది ఏంటంటే బైబిల్ కాదు, భోజనం. లేకపోతే అంటే అలాంటి ప్రమాదంలో ఉంటున్నప్పుడు నువ్వు బయటకు తీసుకొని వెళ్ళిపోయేది. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీరు పిచ్చి పిచ్చి ఆన్సర్లు అని చెప్పచ్చు, మొబైల్ అని ఇలాంటి అత్యవసరం ఇవి. ఇప్పుడు అందుకే అంటున్నాను, ఇప్పుడు ఒకవేళ అలాంటి సందర్భం వస్తే, ఇప్పుడు మీరు తగలడిపోతుంది అనుకోండి, మీరు బయటకు వచ్చితే ఏం తీసుకెళ్తారు? బంగారం, డబ్బు, ఇంకా అదే మంచి ఆలోచనలే, వాల్యుబుల్ థింగ్స్ అట. సరే, అయితే మరి ఆ టైంలో మరి వీళ్ళు ఏమైనా వస్త్రాలు ఏమైనా పట్టుకొని ఎలా తీసుకొని వెళ్ళచ్చు మరి. అయితే మేబీ తీసుకున్నారో లేదో నాకు తెలియదు కానీ, బట్ ఖచ్చితంగా ద్రాక్షారసాన్ని అయితే వారు పట్టుకున్నారట. ఆ ద్రాక్షారసాన్ని తీసుకొని వాళ్ళు వెళ్ళారట. సో అక్కడ జరిగినాక సందర్భం చూస్తే, అంటే వీరు పర్పస్లీ వాళ్ళు చేశారు. అంటే ఇక్కడ నేను ఇది ఎందుకు ఈ ద్రాక్షారసం ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, ఈ యొక్క లోతు మిస్టేక్స్ ఏంటంటే కుటుంబాన్ని సరిగ్గా పెంచలేదు. ఎందుకంటే వారు అనేక సంవత్సరములుగా అక్కడ స్థిరపడిపోయి ఆ స్థలంలో ఒక పెద్ద మనిషిగా చలామణి అవుతున్నారు లోతు అంటున్నప్పుడు, ప్రతిరోజు కూడా లోతే కాదు లోటు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ప్రతిరోజు కూడా ఆ కామ వికారమైన చేష్టలను ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు. మీకు అర్థమైందా? కుమార్తెలు కూడా
వారు కూడా వారు చేయలేకపోవచ్చు, వారికి అవకాశం రాకుండా వారి ఇంట్లోనే బంధించబడి అలానే జాగ్రత్తగా కాపాడబడినప్పటికీ కూడా స్వేచ్ఛ వచ్చింది. ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే నీకు అక్కడ చుట్టుపక్కలంతా కూడా ప్రతిరోజు అదే పని, అలాంటి యొక్క విచిత్రమైన క్రియలు అలాంటి దాంట్లోనే ఉంటున్నప్పుడు ఆ ప్రభావం బిడ్డల మీద పడింది. తల్లి కూడా కరెక్ట్ చేయలేదేమో, తల్లి కూడా పట్టించుకోలేదేమో, ఈయన కూడా మందలించలేదు. పైపెచ్చు ఇలాంటి ప్రతిరోజు సందర్భాలు అన్నీ చూస్తున్నప్పటికీ కూడా నొప్పించుకొని మరి కూడా ఆయన అక్కడే ఉండడానికి ఇష్టపడ్డాడు. లోతు బయటికి వెళ్ళిపోవచ్చు కదా, ఎవరు నిన్ను అడ్డు చెప్తారు? ఇప్పుడు నీ సొంతంగా నువ్వు ఆ స్థలం ఖాళీ చేసి వెళ్ళిపోతానంటే ఎవడన్నా ఆపుతాడా? నేను స్వేచ్ఛ ఉంది నీకు, వెళ్ళిపోవాలంటే. కానీ నో, యూ డోంట్ డూ ఇట్. ఆయన అలా చేసుకొని వెళ్తున్నాడు. అంటే ఈ వీళ్ళు కూడా అలాంటి మైండ్ సెట్ వాళ్ళకి కలిగింది. అందుకనే ఏంటంట, ద్రాక్ష అక్కడ ఏం చెప్తున్నాడట, దాని నుంచి పుట్టినవి చేదైనవట, పిచ్చివి, చేదైన గెలలట. వాటి గురించి ఎలా వివరిస్తున్నాడు చూడ, అంటే దే ఆర్ నాట్ గుడ్. సో వారి యొక్క చేయడాన్ని బట్టి ఏమైందట, ఇప్పుడు దేవుడు దాన్ని ఖచ్చితంగా తప్పని ఖండించడమే కాకుండా వారికి బుద్ధి చెప్పడానికి, అయితే పెద్దదానికి చిన్నదానికి కూడా ఇద్దరికి కూడా కుమారులు ఇద్దరు పుట్టారు. ఏంటట, మోయోబీలు ఒకరు, ఇంకా అమ్మోనీయులకి మూల పురుషులు వాళ్ళే. అక్కడి నుంచి స్టార్ట్ మనకి కష్టాలు. ఎంతవరకు అంటే ఇప్పుడు చూడండి, దేవుని ప్రణాళిక లేట్ అవ్వడానికి కూడా లోతే కారణం. దేవునికి ఉన్నతమైన ప్రణాళిక కేవలం లోతు వలనే లేట్ అయిపోయింది, ఆలస్యం అయిపోయింది. ఎందుకంటే ఈ యొక్క సంతానము మోయోబీలు ఇంకా అమ్మోనీయులు, వీరు ఎప్పుడు కూడా ఇశ్రాయేలుకి పక్కలో బల్లెంగానే ఉన్నారు. వీళ్ళు ఎన్ని యుద్ధాలు. అందుకనే కదా అక్కడి నుంచే కదా మనకి స్టార్ట్ అయింది, న్యాయాధిపతులు వచ్చారు, అవునా? అక్కడి నుంచి తర్వాత రాజుల కాలం. ఇది ఎందుకండి, రాజులు ఎవరితో దెబ్బలాడారు? ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఉంటున్నగా ఇలాంటి యొక్క ఫిలిస్తీన్లు కానీ, పెర్జియలు కానీ, అమ్మోనియలు కానీ, అమాలేకులు కానీ, ఈ యొక్క మోయోబీలు కానీ, ఇలాంటి యొక్క దేవునికి విరోధమైన సంతానమే. ఇలాంటి వారు పుట్టుకు రావడం బట్టి వారిని సంహరించడానికి దేవుని యొక్క ఉద్దేశాన్ని ఏం చేశారట, ఇలాంటి యొక్క ఎవరు వాళ్ళు న్యాయాధిపతులను దేవుడు రేపుతూ, రాజుల్ని దేవుడు రేపుతూ, వీళ్ళందరినీ కూడా అంటే ఆ సంతానాన్ని వారి యొక్క హరించడానికి ఎంత టైం పట్టేసింది. వీళ్ళు ఎంతవరకు కొనసాగారండి? మలాకి గ్రంథం వరకు వచ్చారు కదా. ఎక్కడ అది కారణం అంటే ఈ 39 పుస్తకాల్లో అంతా ఇదే. ఎందుకు? కేవలం లోతు చేసినాక వెర్రితనము, ఒక పిచ్చి పని, అవునా? లోతు చేసిన ఒక వెధవ పని అని నేను చెప్తాను. నీతిమంతుడైనప్పటికీ కూడా ఉపయోగం లేదు. పోనీ తన నీతి ఏమైనా తను కాపాడిందా? తన కుమార్తెలను కాపాడిందా? నో, శాపగ్రస్తంగా అయిపోయింది, అవునా? దృష్టాంతముగా దేవుడు ఎందుకు పెట్టాడంటే, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే నీకు దేవుడు నేను ఉన్నతంగా నేను తీసుకుని వెళ్ళినప్పటికీ కూడా ప్రయోజనం లేదు అనే చెప్తున్నాడు ఇక్కడ. కనుక అందుకనే వారి గురించి మోషే ఈ రీతిలో రాస్తున్నాడు 32:32 ద్వితీయోపదేశకాండంలో. వాళ్ళ మరొకసారి చదవమ్మా. సొదొమ ద్రాక్షవల్లి. సొదొమ ద్రాక్షవల్లిని ఎందుకంటున్నారు? సొదొమ నుంచి పుట్టినది ఏది కూడా మంచిది కాదు. అందులో నుంచి నువ్వు, అందుకే దూతని బలవంతంగా చేయి పట్టుకుని వచ్చినప్పుడు అక్కడవన్నీ అక్కడే వదిలేయాలి. కానీ అక్కడి నుంచి తీసుకొచ్చింది నీ ప్రాణానికి ముప్పు. నువ్వు కనిన సంతానం కూడా శాపగ్రస్తం అయిపోయింది. దానివల్ల దేవుని ప్రణాళిక ఆలస్యం అయిపోయింది, అవునా? ఎంతమంది చనిపోయారండి యుద్ధాల్లో? చనిపోలేదా ఇశ్రాయేలు? బోల్లు మంది చనిపోయారు. గిద్యోనికి ఎన్ని కష్టాలు వచ్చాయి, సంసోనికి ఎన్ని కష్టాలు వచ్చాయి, న్యాయాధిపతులు అందరూ కూడా ఎంత ఇబ్బంది పడ్డారు, దెబోరా వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు. ఎంతోమందిని కోల్పోయాం కూడా. కారణం ఏంటి? లోతే మూలపురుషుడు, అవునా? మరి లోతే కదా దీనికి అంతటికీ రెస్పాన్సిబిలిటీ. చదువు. అది గొమోరా పొలములో పుట్టినది, వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి. అదే అనమాట. అక్కడ పుట్టిన వేది కూడా మంచిది కాదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే సొదొమ గొమొరాలో దేవుని సన్నిధి లేదు. ఉందా లేదా? లేదు.
సొదొమలో అంటే దేవుని సన్నిధి ఎక్కడైతే లేదో అది శాపగ్రస్తమైన స్థలము అని మీరు తెలుసుకోవాలి. కనుక దేవుని సన్నిధి లేకపోతే ఆ స్థలంలో ఎలాంటి కార్యాలు జరగవు, నిర్జీవమైన స్థలం అది. అయితే నేను ఒకటి చెప్తాను, దేవుని సన్నిధి నీలో కూడా లేకపోతే నువ్వు కూడా నిర్జీవమే. అంటే నువ్వు బ్రతుకుతున్నావు కానీ నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు, వేస్ట్ అని. అవునా కదా? అందుకనే ఇక్కడ దేవుడు నువ్వు అలా వేస్ట్ ఉండకూడదు కాబట్టి దేవుడు మనల్ని ఎలా పిలుస్తున్నాడంటే, మీరు సజీవమైన రాళ్ళు అని దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే, అందులో నుంచి మనం తీయబడిన వారము కాబట్టి, అలా ఉండాలి కాబట్టి. అందుకనే నేను ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో ఏముందట, ఆ బండ క్రీస్తే, ఆ బండలో నుంచి తీయబడిన సజీవ రాళ్ళు మనమైనప్పుడు మాత్రమే మనం బ్రతుకుంటాము. ఆయన లేకపోతే, అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనంలో కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలిగలేదు. మనం ఆయన పోలికలోను మనం తయారు చేయబడ్డాం కాబట్టి ఆయన మనలో ఉండాల్సిందే. కానీ ఈరోజు మనలో ఆయన నివసిస్తున్నాడా లేదా అంటే మీరే దానికి సమాధానం చెప్పాలి. ఆయన మనలో ఉన్నాడా? నాకు తెలీదు. ఉంటే నిజంగా మీరు ధన్యులే. హల్లెలూయా. కాబట్టి వ్యర్థమైనది, దేవుని యొక్క సన్నిధి లేనిది ఏది కూడా, అంటే అక్కడి నుంచి ఏది తీసుకొచ్చినా ఆ సొదొమ గొమొర్రా అలా పొలంలో పండినవి ఏవి కూడా మంచివి కాదు. ఎందుకంటే అది శపితమైనది, దేవుని ఉగ్రతకి పాత్రమైన ఒక స్థలం అది. అవునా? దేవుడు శిక్షించాలనుకోలేదు, గుర్తుపెట్టుకోండి. ఆ స్థలాన్ని దేవుడు శిక్షించాలనుకోలేదు. ఏం చేయాలనుకున్నాడు? నాశనం చేయాలనుకున్నాడు. కనుక దేవుడు నాశనం చేయాలనుకుంటే దాన్ని ఇంకెవ్వడు బాగు చేయలేడు, అంతే. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకిచ్చినాక అవకాశాన్ని వినియోగించుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది వేదనలకు ప్రారంభమైన కాలం ఇది. అవునా? మనం వేదనకు కాలంలో ఉన్నాం, మనం ప్రారంభంలో ఉన్నాం. ఇలాంటివి ఇంకా భయంకరమైన మనం చూస్తాం. ఇప్పుడు కూడా రీసెంట్గా చూస్తే పాపం ప్రవీణ్ పగడాల గారు, ఆయన ఎట్లా చేశారు అనేది మీరు విన్నారా, చూసారా? ఎంతో భయంకరంగా, మరి ఒక హతసాక్షి అయిపోయినట్టే ఆయన. మరి దేవుని కొరకు ఆయన సేవ పరిచయాలు చాలా ఉన్నతంగా చేసుకొచ్చాడు ఆయన. మరి ఇప్పుడు మీరు చూడండి అవన్నీ ఎంత వైరల్ అవుతున్నాయో. మరి ఆయన గురించి మీకు ఇప్పుడు ఈ సందర్భంలోనే తెలిసి ఉంటుంది, నాకు తెలిసి. అవునా? ఇంతకుముందు ఎప్పుడు కూడా మీకు ఆయన గురించి విని ఉండరు, ఆయన గురించి తెలిసి ఉండరు. మేబీ ఎవరో 1-2-3 తెలిసి ఉండొచ్చేమో కానీ, బట్ అందరికీ అయితే మీరు తెలియదు. మీరు ఎప్పుడు కూడా అక్కడ గుంటూరు లేకపోతే వెళ్ళి ఇక్కడ హైదరాబాద్లో అలా ఇంకొక ఆయన ఉంటాడు ఎవరో, ఈ యొక్క కోణంలోనే అలా తిరుగుతారు తప్ప ఇంక బయటికి వెళ్ళరు. కాబట్టి ఇలాంటి వారిని కూడా చూడండి. అలాంటి నాయకుల గురించి కూడా ప్రార్థన చేయండి, వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. ఇంకా అలాంటి వారిని ఇంకా అనేకులు మరి క్రైస్తవ సమాజానికి అవసరం కాబట్టి దేవుడు అలాంటి వారిని లేవనెత్తాలి. సో కనీసం మన ప్రయత్నంగా మనం చేయాల్సిన ప్రార్థన కదా. మీరు వెళ్ళలేకపోవచ్చు, మీరు ఇతరులతో మీరు సత్యాన్ని గురించి గట్టిగా మాట్లాడలేకపోవచ్చు, మీ గొంతు వినిపించలేకపోవచ్చు, కనీసం బట్ ప్రార్థన అయితే చేయొచ్చు కదా. చేయండి. కనుక దేవుడు మనకిచ్చినాక సువర్ణమైన అవకాశం ఇది నేను అనుకుంటున్నాను. మనకి ఇంకా అవకాశం ఉంది కదా మనం మారడానికి. ఎందుకంటే 3 విధాలుగా దేవుడు మాట్లాడుతున్నాడు అన్నప్పుడు మీతో ఈ పాటికే మీతో మాట్లాడి ఉంటాడు. అవునా? సామాన్యంగా మాట్లాడా, మీకు ఇష్టం లేదు, అది రెండో మెథడ్కి వెళ్ళాలి. గద్దించి మాట్లాడా లేదా? ఎలా అంటే ఏం చెప్తాను నేను, ఇంకా సంఘములో ఆత్మ చెప్పుచున్నది ఏంటట, మీరు చెవిటోలు అయిపోతే ఆయన మాట్లాడేది మీకేం వినబడుతుంది. కనుక చెవులు జాగ్రత్త చేసుకోండి. సో ఆయన మాట్లాడే కాలంలోనే మనం ఏం చేయాలట, ఆయన దొరుకు కాలంలోనే మనం ఆయన్ని వెతకాలి. సో ఇంకా ఎక్కువ సమయం ఉందనుకుంటే మీరు భ్రమ. కనుక దేవుని యొక్క సమయము చాలా దగ్గరగా ఉంది, చాలా త్వరగా ఆయన వచ్చేస్తున్నాడు. కనుక ఈలోపే మనం సిద్ధం చేసుకుందాం. దేవుడి యొక్క కొద్ది మాటలు మీనుకుల్లో ఫలించును గాక.